7 ఎన్నో లక్ష కుటుంబాలకి లక్షల మంది గుండెల్లో వెలుగునిస్తూ ఇలా ఈ గ్రేట్ ఇంటర్నేషనల్ కంపెనీ గురించి ఇంత ఉధృతంగా తీసుకెళ్తున్నారంటే నాకు అది చాలా కనెక్ట్ అయ్యానండి ఒక మీటింగ్కి వెళ్ళి. తర్వాత వచ్చేసి ఎంఎస్ఆర్ గురువు గారికి ఫస్ట్ నా హృదయపూర్వక నమస్కారములు. ఫస్ట్ తర్వాత వచ్చేసి పిఎస్ఆర్ గారు ఈ ఆంధ్ర తెలంగాణలో ఇంగ్లీష్ మెడిసిన్ కాదు, ఇంగ్లీష్ మెడిసిన్ టెంపరరీ. ఈ ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి ఎలా దీనిలో చాలా ఈ ఫుడ్ సప్లిమెంట్స్ వాడటం వల్ల ఉపయోగాలు ఇవన్నీ ఎంతో పేషెన్సీగా ఇంతమందికి ఇంత నాలెడ్జ్ ఇస్తూ తీసుకువెళ్తున్న పిఎస్ఆర్ గారికి నా పాదాభివందనాలు. నెక్స్ట్ నాకు ఈ కంపెనీ గురించి పరిచయం చేసిన నా రైట్ అప్లైనర్ సురేష్ సార్కి, అలానే నాకు ఎంతో సపోర్ట్ ఇస్తూ లేదక్క మీరు మాకు ఈ కంపెనీని పరిచయం చేశారు, కానీ మీ డ్యూటీస్ వల్ల మీరు ఎంతో ఇబ్బంది పడుతున్నా మీరు నాకు ఫోన్ల ద్వారా మాకు సపోర్ట్ ఇస్తే చాలు, మేము నిలబడతాము, మేము గెలుస్తాము అని నాకు సపోర్ట్ చేస్తున్న నా గ్రేట్ లైఫ్ లైనర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఫస్ట్ కొత్త వాళ్ళ కోసం నా పేరు వేదవాణి అండి. నేను కొండెపి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రజెంట్ వర్క్ చేస్తున్నానండి హెడ్ నర్స్గా. అంటే నా కింద 40 మంది స్టాఫ్ ఉంటారండి. వర్క్ చేస్తున్న టైంలో నేను ప్రమోషన్ మీద కొండెపి రావడం జరిగిందండి. అంతకుముందు అద్దంకిలో 6 ఇయర్స్ వర్క్ చేశాను. నెక్స్ట్ నరసరావుపేటలో 6 ఇయర్స్ ఐ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. నెక్స్ట్ ప్రత్తిపాడులో, గుంటూరు డిస్టిక్ ప్రత్తిపాడులో 11 సంవత్సరాలు పనిచేశాను. ఆ 11 సంవత్సరాల్లో కూడా 8 సంవత్సరాలు ఫార్మసీలో వర్క్ చేశానండి. అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, నేను ఎంతోమంది పేషెంట్స్ని చూశానండి. ఈ పేషెంట్స్ ఈరోజు నాకు ఇది తగ్గింది, ఇది బాగుందనే పరిస్థితి నేను చూడలేదు. కాబట్టి నేను ఈ కొండెపి వచ్చిన తర్వాత ప్రశాంతంగా నేను ప్రమోషన్ వచ్చి డ్యూటీ చేసుకున్న టైంలో ఒకరోజు నాకు ఈ కంపెనీ గురించి ఎలా పరిచయం అయిందంటే, ఫస్ట్ నేను సురేష్ సార్ వాళ్ళ షాప్కి వెళ్ళానండి, ఆర్గానిక్ షాపు. ఆ షాపులో బెల్లం పౌడర్ కోసం వెళ్ళడం జరిగింది. తర్వాత ఆ బెల్లం పౌడరు ఇంకా కొన్ని ఐటమ్స్ నేను తెచ్చుకుంటా ఉన్న టైంలో ఒకరోజు సురేష్ సార్ మా ఇంటికి వచ్చి, మేడం ఒక కంపెనీ ఉంది, దీనిలో హై క్వాలిటీ ఉంటుంది, దీనిలో ఆయిల్ ఉంది మేడం, అన్నీ ఉన్నాయి, హోమ్ మేడ్స్, ఫుడ్ సప్లిమెంట్స్ అన్నీ చాలా ఉన్నాయి మేడం, ఒకసారి మీరు వాడి చూడండి అని అన్నారు. సరే, అప్పుడు ఆ రోజు సురేష్ సార్ నన్ను క్వశ్చన్ వేశారు, మీరు ఏం ఆయిల్ వాడుతున్నారు అని. అప్పుడు నేను, సార్ వాయిస్ క్లియరా సార్? క్లియర్ మేడం. ఓకే ఓకే. ఆ రోజు నేను సన్ఫ్లవర్ వాడుతున్నా సార్. ఆ సన్ఫ్లవరు ఎలా వాడుతున్నారు మేడం, అది సన్ఫ్లవర్ వల్ల మీరు ఎంత సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, అవి కేజీ వచ్చేసి 140 రూపీస్, 3 కేజెస్ వేస్తే కానీ 1 కేజీ రాదు అన్నప్పుడు అప్పటి వరకు నేను ఆలోచించలేదు సార్. అంటే ఆలోచించే టైము, తీరిక అసలు ఇలా ఎవరు చెప్పలేదు, అంత టైము లేదు. అంటే అప్పటి వరకు ఒక డ్యూటీ, ఒక యంత్రం లాగా ఇల్లు, జాబు, జర్నీ ఇదే సరిపోయింది. అప్పుడు నేను కొంచెం ఆలోచించి, నిజమే కదా, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ అడ్వర్టైజ్మెంట్స్లో చూసి ఇలా ఒక ఆయిల్ గురించి కూడా మనం హెల్త్ డిపార్ట్మెంట్లో ఆలోచించలేకపోయాము, హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండి కూడా అని నేను ఆ రోజు కొంచెము వెంటనే అసలు ఐడి తీసుకున్నానండి. తర్వాత ఆ సురేష్ సార్ ఆ రోజు ఒక్క ఎగ్జాంపుల్ చెప్పారండి, అది నా బ్రెయిన్లో బాగా నాటుకుపోయింది. మేడం, ఇప్పుడు 10 మంది కూలీలు, ఒక 3 కూలీలు ఉన్నారు, 10 మంది ఒక్కొక్క పొలానికి ముగ్గురిని పంపిస్తారు, వాళ్ళకు ఒక 300 కూలీ ఇస్తే వాళ్ళకు ఒక 10 మంది పొలాలకి మేస్త్రి ఇంట్లో ఉంటుంది, వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 900 కానీ ఈమె ఏసీలో కూర్చున్న 900 వస్తాయి మేడం అని అన్నాడు. కొంచెం నాకు ఆ పాయింట్ కొద్దిగా కనెక్ట్ అయింది. సరే, నాకు ఈ బిజినెస్ అవసరం లేదు, సరే సార్ నేను ఐడి తీసుకుంటాను, వాడి చూస్తానని వెంటనే ఐడి తీసుకోవడం జరిగింది. వెంటనే మా తమ్ముడికి అదే రోజు నేను, ఎందుకంటే మా తమ్ముడు గుంటూరు డిస్టిక్ దగ్గర బోయపాలెం దగ్గర ఉన్నామండి కిరాణా షాపు, తను వ్యవసాయము, 10th క్లాస్ క్వాలిఫికేషను, పంటలు పండవు, నష్టం, ఏం చేయాలో అర్థం కాదు. అందుకని అలాంటి పరిస్థితుల్లో నేను వెంటనే నేనేం చేశానంటే, కిరాణా షాప్ కదా,
కనీసము ఇవి హై క్వాలిటీ. ఇవి అక్కడ షాప్‌లో పెట్టి చాలా మందికి మనము ఎవరింటికి వెళ్ళనవసరం లేదు. అక్కడకు వచ్చిన వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. తర్వాతైనా అవి అలవాటు చేసి అనే ఆలోచన నాకు ఆ రోజు వచ్చి వెంటనే మా తమ్ముడికి ఆధార్ కార్డ్ పంపించమన్నాను. వెంటనే మా తమ్ముడు అసలు ఏంటక్క అని కూడా క్వెషన్ చేయలా. వెంటనే ఆధార్ పంపించి వెంటనే మా తమ్ముడిని ఐడీ వేశాను. తర్వాత ఐడీ వేసిన తర్వాత 100 పీవీ, 100 పీవీ ఫస్ట్ మేము ఇంట్లోకి తీసుకున్నామండి. తర్వాత ఆయిల్ వాడామండి. ఆయిల్ వల్ల నాకు చాలా చేంజ్ వచ్చింది. అంతకుముందు సివియర్‌గా గ్యాస్ట్రైటిస్ ఉండేవి. ఈ ఇర్రెగ్యులర్ డ్యూటీస్ వల్ల. సరే అలా చేంజ్ వచ్చిన తర్వాత అలా 3 మంత్స్ గడిచిపోయింది. తర్వాత మరలా సురేష్ సార్ వచ్చి, "మేడం మీరు వాడుకున్నారు. బాగున్నాయి కదా! మరి మీరు పక్కన వాళ్ళకి చెప్పండి మేడం" అని అన్నారు. అంటే నాకిక్కడ ఎవరు తెలుసు నేను చెప్పడానికి అని అలా అంటా ఉండేదాన్ని. సరే తర్వాత మా కొలీగ్స్ ఉన్నారు కదా! నాకు బాగుంది అని చిన్నగా మా స్టాఫ్‌కి 10 మందికి ఐడీలేసి మా స్టాఫ్‌కి ఆయిలు, పేస్ట్ అన్నీ ప్రతి ఒక్కటి దీనిలోనే తీసుకోవడం స్టార్ట్ చేశారు. తర్వాత వాళ్ళు కూడా నాకు ఫీడ్‌బ్యాక్ రిజల్ట్ చాలా బాగుంది మేడం. ఆయిల్ మాత్రం చాలా బాగుంది. నాకు అంతకుముందు గ్యాస్ట్రైటిస్ ఉండేది. చాలా బాగుందని అలా ఒకళ్ళు ఆయిల్ గురించి చెప్పటం, ఒకళ్ళు పేస్ట్ గురించి చెప్పటం నాకు ఫీడ్‌బ్యాక్ వింటుంటే చాలా బాగుందనిపించింది. సరే అలా 6 మంత్స్ గడిచిపోయిందండి ఫస్టు. తర్వాత సారు హాస్పిటల్ దగ్గరకొచ్చి, "మేడం గారు ఒక్క మీటింగ్ రండి మేడం గారు. ఒంగోలులో మీటింగ్ ఉంది" అంటే, "సార్ నాకు ఆ మీటింగ్ సంగతి చెప్పొద్దు. నేను ప్రమోషన్ మీదొచ్చాను. ఇప్పటివరకు నేను డ్యూటీస్‌తో చాలా అలసిపోయి ఉన్నాను. ప్రశాంతంగా ఉన్నాను. నేను మీటింగ్స్ రాను. కాకపోతే వాడుకుంటాను." అలాంటి మైండ్ సెట్‌లో ఉన్నానండి ఫస్టు. తర్వాత మరలా ఒకరోజు సారు "ఎంఎస్ఆర్ గారు వస్తున్నారు మేడం. కొండెపే వస్తున్నారు. మీరు ఒంగోలు దాకా అవసరం లేదు. కొండెపి రండి" అని కొండెపి డీఎల్‌సీపీలో ఒక్క మీటింగ్ ఉంది మేడం. సార్‌కి 10.5 లక్ష. అప్పుడు ఆ టైంలో నేను దీనిలో ఐడీ తీసుకొని 2 ఇయర్స్ అయిందండి. అప్పుడు సార్‌కి నెలకు 10.5 లక్ష మేడం అనంటే, సరే సార్‌ని చూద్దాము అనే ఉద్దేశంతో ఒక సెక్యూరిటీని తోడు తీసుకొని మీటింగ్‌కి అటెండ్ అవ్వడం జరిగిందండి ఆ రోజు. ఆ మీటింగ్‌లో ఆ మీటింగ్‌లో ఫుడ్ సప్లిమెంట్స్ గురించి చెప్తున్నారు. ఇంగ బిజినెస్ గురించి చెప్తున్నారు. సరే ఫుడ్ సప్లిమెంట్స్ ఆ రోజు స్పిరులినా గురించి వర్ధన్ సారు చెప్పటం విని, సరే వెంటనే స్పిరులినా సప్లిమెంట్ తీసుకొని మా అమ్మకు వాడటం జరిగిందండి. ఆ అమ్మకి అలోవెరా, సీబక్తాను, స్పిరులినా ఇంకా చాలా తర్వాత ఇది చాలా బాగుంది. అంటే ఒక్క మీటింగ్‌కే ఫస్ట్‌లో కొంచెం అంటే మనకు కూడా ఒక కాన్ఫిడెన్స్ రాదు. తర్వాతొచ్చేసి ఆహ్, వా కొన్ని ఆ సప్లిమెంట్స్ వాడతా ఉన్నానండి. ఇంట్లో అన్నీ ప్రతి ఒక్కటి టీ పౌడర్ దగ్గర నుంచి మొత్తం చేంజ్ చేశాను. తర్వాత మరలా సారొచ్చి, "మేడం గారు వాడుకున్నారు బావుంది మేడం. కానీ ఇంకా 1 డే ట్రైనింగ్ ఉంటది మేడం ఒంగోలులో. ఒక్కసారి అక్కడికి రండి మేడం" అనంటే, సరే ఇక్కడ చిన్న డీఎల్‌సీపీ మీటింగే కొంచెం బావున్నట్టు అనిపించింది. సరే అది కూడా చూద్దామని 1 డే ట్రైనింగ్‌కెళ్ళానండి. కరెక్ట్‌గా నాకు డేటు మే 21 ఆ రోజు. యాక్చువల్‌గా మా పాపది గ్రాడ్యుయేషన్ ఫంక్షను యూఎస్‌లో. అయితే అసలు ఆ రోజు నేను ఇంట్లో ఉండి ఆ ఫంక్షన్ చూడాల్సిన టైము కానీ, ఆ రోజు ఖచ్చితంగా ఆ మీటింగ్‌కి అటెండ్ అవ్వడము నా అదృష్టం అని నేను అనుకుంటున్నాను. ఆ రోజు నేను సైదుల్ సార్ మీటింగ్ విని అసలు డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ పవర్ ఏంటి? దీనిలో ఎంత క్వాలిటీ ఉంటాయి? ఈ ఫుడ్ సప్లిమెంట్ గురించి ఇంకా స్ట్రాంగ్‌గా నేను తెలుసుకోవాలని ఆ రోజు నేను స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యి, ఇంకా నా జర్నీ స్టార్ట్ చేశానండి ఆ రోజు నుంచి. సురేష్ సార్‌తో నా జర్నీ ఇంకప్పుడు సురేష్ సార్ అన్నారు, "మేడం మీరు అసలు మీ డిపార్ట్‌మెంట్ మీరు చెప్తేనే బాగా వింటారు మేడం. మీరు మీ బ్రదర్‌కి ఊర్లో అందరికి చెప్తున్నారు. మీరు మీ బ్రదర్‌కి ఎందుకు చెప్పట్లేదు బిజినెస్ గురించి? వాళ్ళకి అవసరమే గదా!" అని చెప్పి అన్నప్పుడు, నేను మా ఊర్లో నేను చెప్పలేను" అని చెప్పి సురేష్ సార్‌ని మా కార్‌లో సురేష్ సార్ నేనిద్దరం కలిసి ఆ ఊర్లో 6 మెంబర్స్‌తో ఒక మీటింగ్ పెడితే, అందులో ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యి, ఆ ఒక్కళ్ళ ద్వారా 800 మంది టీమొచ్చారు సార్. అంటే ఇంకప్పుడు నేను ఇంకా స్ట్రాంగ్‌గా, ఇంకా నేను కొన్ని నాకున్న టైంలో, అతి కొద్ది టైంలో ఆహ్, నేను వీళ్ళని ఎక్కువగా నేను ఫోనుల్లోనే నా బిజినెసు. ఇలా స్టార్ట్ చేస్తా ఉంటే ఫస్టు ఇంట్లో
మా హస్బెండ్ నీకెందుకు ఇప్పుడు ఈ ఈ ఈ వయసులో నీకు ఎందుకు ఈ ప్రశాంతంగా 1,00,000 వస్తున్నాయి. ఎందుకు ఇప్పటివరకు కష్టపడ్డావు? అంటే ఆయనకి వేరే ఉద్దేశ్యం లేదు. నేను కష్టపడుతున్నాను. ఎందుకు నీకిప్పుడు ఈ వయసులో అటు ఇటు తిరగడము, ఉన్న ఒక్క రోజు గూడా ప్రశాంతంగా ఉండొచ్చు గదా! అనే మైండ్ సెట్టే తప్ప ఆయనకి ఇంక వేరే అందువల్ల నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో అని చెప్తారే గాని, సరే నేనొకటే చెప్పాను. ఒక్క 1 ఇయర్ నాకెందుకో ఇది నచ్చింది. నాతో పాటు మా ఫాదర్ గూడా మీటింగ్‌కొచ్చి, మా ఫాదర్ ఒకటే అన్నారండి. "మన ఊర్లో గూడా చాలామంది అనారోగ్యంతో ఉన్నారమ్మా. చాలామంది పేదరికంలో ఉన్నారు. చూడు అవకాశం ఉంటే, నీ నీ ద్వారా అవకాశం ఉంటే వాళ్ళకి చెప్పు. ఏదన్నా బిజినెస్ చేసుకుంటే చేసుకుంటారు. నీ సపోర్ట్ ఇవ్వు" అనంటే, మా నాన్న కమ్యూనిజం భావాలండి. మా నాన్న మాటలకు నేనింకా గట్టిగా తీసుకొని, సరే ఎలాగైనా మన ఊరిని వాళ్ళని నిలబెట్టాలి అని 1 ఇయర్ అండి ఫోన్‌లో. ఒకళ్ళతో అయితే ప్రతిరోజు ఏంటక్కా నేను చేస్తానా లేదా? నేను నిలబడతానా లేదా? మళ్ళా మన ఊర్లో నా పరువు పోతుందేమో! ఇలా వాళ్ళు ప్రతిరోజు అంటే నేను 1 ఇయర్, 1 ½ ఇయర్ ప్రతిరోజు నేను నైట్‌లో ఫోన్ మాట్లాడకుండా పడుకునేదాన్ని కాదు. అలా మోటివేషన్ ఇచ్చుకుంటా వాళ్ళని ఈరోజు నిలబడితే, ఈరోజు వాళ్ళు వంటింట్లో ఉండే ఆహ్, పిల్లుల్లాగా ఉండేవాళ్ళు బయటకి పులుల్లాగా వచ్చి వాళ్ళు వర్క్ చేస్తున్నారంటే నాకు వాళ్ళని చూస్తుంటే, నా లైఫ్ లైనర్స్‌ని చూస్తుంటే నాకసలు నిజంగా వీళ్ళేనా అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే చాలా, చాలా ధైర్యంగా వాళ్ళు బయటకొచ్చి జర్నీ చేస్తున్నారండి. మళ్ళా ఇంకొకటి మా తమ్ముడు, మా సొంత తమ్ముడు, "అక్క నీకు 1,00,000 వస్తుంటే ఏంటక్క ఈ పరిస్థితి" అని మా తమ్ముడు అంటాం. మా హస్బెండ్ అలా అంటము. మా సిస్టర్ వచ్చేసి "ఏంటక్క నీకు ఎల్ఐసి వాడికి పట్టినట్టు పట్టింది పిచ్చని" మా చెల్లి అంటము. ఇలా చుట్టుపక్కల అన్నీ నెగెటివ్సే. ప్రతి ఒక్కళ్ళు నెగెటివ్స్ ఎన్ని వచ్చినా, లేదు నేను నిలబడాలి. మా నాన్న ఒకటే ఒక కోరిక. మా మా తల్లిదండ్రులు ఉండంగాల్నే నేను ఏదో కొంచెం సక్సెస్ దీనిలో సాధించాలి అనే గట్టి పట్టుదలతో ఇంక నేను జాబ్‌లో ఇలాంటి హెల్ప్ చేయలేనని నాకనిపిచ్చి, తర్వాత ఆ ఒంగోలు మీటింగ్‌కెళ్ళిన తర్వాత నేను చిన్న చిన్నగా ఇంటికొచ్చి మళ్ళా ఒక స్టూడెంట్ లాగా నేను సబ్జెక్ట్ స్టార్ట్ చేశానండి. ఎలాగో ఫార్మసీ, ఇంగ్లీష్ మెడిసిన్ 500 మెడిసిన్ గురించి టచ్ ఉంది. చి ఇంకా ఈ సప్లిమెంట్ గురించి ప్రతిరోజు జూమ్‌లో అటెండ్ అవ్వటము, నాలెడ్జ్ తీసుకోవటము, యూట్యూబ్‌లో నాలెడ్జ్ తీసుకోవటము, తర్వాత బుక్‌లో రాసుకోవటము. ఒక స్టూడెంట్ లాగా నేను మళ్ళీ వర్క్ చేయటం స్టార్ట్ చేశాను. ఇంకొకటి ఎలా చెప్పాలి దీన్ని? ఎలా తీసుకెళ్ళాలి? ఎలా తీసుకెళ్తే వర్కౌట్ అవుతది అని సురేష్ సారు, మేము అసలు డ్యూటీ అయిపోయిన వెంటనే టీ తాగి వెళ్లి డీఎల్‌సీపీలో కూర్చొని మే నేను, నాగలక్ష్మి మేడం, సురేష్ సారు మేమందరం ఫస్ట్‌లో బ్రహ్మయ్య సారు మేమందరం డీఎల్‌సీపీ దగ్గర కూర్చొని ఒక స్టూడెంట్ లాగా మొదలుపెట్టి స్టార్ట్ చేసి సప్లిమెంట్ గురించి నాలెడ్జ్ తీసుకుంటూ బయట బయట ఇంగ్లీష్ మెడిసిన్‌కి దీనికి తేడా ఏంటి? వేరియేషను. ఇంకా అలా స్టార్ట్ చేయటం చిన్న చిన్నగా హోమ్ మీటింగులు స్టార్ట్ చేయటం మొదలుపెట్టామండి. మీటింగ్‌కెళ్తే మీరు మీరు నిలబడండి. మీరు కనపడండి. మీ మాట వినపడాలి అనని చెప్తారు. మీకు టీమ్ వస్తదని చెప్తున్నారు. ఎలా వస్తది? ఎలా వస్తది? అనుకునేదాన్ని. కానీ మీటింగ్ వెళ్తుంటే ఇంకా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. చాలా సప్లిమెంట్స్ గురించి తెలుస్తుంటే చాలా ఉన్నాయి. మనకి సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే ఒక మహాసముద్రం లాగా ఉంది. ఇంత సబ్జెక్ట్ ఉంది. ఇది చాలా మందికి యూజ్ అవుతది. నేను చాలా మందికి ఫోనుల్లో ఈ సప్లిమెంట్ గురించి చెప్తుంటే, వాళ్ళ ఫీడ్‌బ్యాక్ వింటుంటే చాలా బావుంది మేడం, చాలా బావుంది మేడం అంటే, నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి నేను ఇంకా ఈ సప్లిమెంట్ గురించి నేర్చుకొని ఇంకా చెప్పాలి అని నేను హోమ్ మీటింగ్‌కి వెళ్ళినప్పుడు కూడా అసలు నేను ఈ బిజినెస్ ఎందుకు చెయ్యాలి అనేది నేను ఫస్టు చాలా స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యానండి. ఎందుకంటే దీనిలో జీరో ఇన్వెస్ట్‌మెంట్. బయట బిజినెస్ గాని పెట్టుబడి పెట్టాలి. ఇంకా బయట పెట్టుబడి పెట్టిన 6 అవర్సో, 8 అవర్సో కూర్చోవాలి. అది కూర్చుంటేనే వస్తది. ఇక్కడ మన ఇష్టం. అక్కడ లాభం వస్తుందో, నష్టం వస్తుందో అది మనకు తెలీదు. ఇక్కడ మనకు నష్టమేం లేదు. 1 ఇయర్ ఫుల్ టైమ్ గాని మనకు నిలబడితే మనకొక సక్సెస్ వస్తది. ఖచ్చితంగా వస్తది. అక్కడ మెంటల్ టెన్షను, నిద్ర పట్టదు. ఇక్కడ నెత్తిపైన మనకి బాస్ లేరు. ఇక్కడ మన ఇష్టం వచ్చినట్టు ఉండదు. అక్కడ ఒక యంత్రంలాగా పనిజేయాలి. ఎందుకంటే జాబ్‌లో మేము పడుతున్న కష్టాలు అన్నీ అనుభవించి, అనుభవంతో చెప్తున్న మాటలండి ఇవి.
ఎందుకంటే జాబ్ అంటే, జర్నీ అంటే ఎలా ఉండేదంటే, జర్నీలో ఒకసారి ఒక్క ఎగ్జాంపుల్ చెప్తానండి. నా జర్నీలో నేను నర్సరావుపేట ఎళ్తున్నప్పుడు చందవరం దగ్గర ట్రైన్ గేట్ పడిందండి. ఆ గేట్ పడితే హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. ప్రతిరోజు ఫస్ట్ సైన్ నేనే ఎళ్లి చేసేది. కానీ హాఫ్ అన్ అవర్ లేట్ అయినందుకు ఆహ్, మా సారు అంటే ఎంతో ఇన్సల్ట్‌గా అంటే నేనేదో తప్పు చేసిందాలాగా ఏంటి అంత లేట్ వస్తున్నావు అని అడిగేసరికి చాలా ఫీల్ అయ్యాననమాట ఆ రోజు. అంటే నేను కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ అసలు మర్చిపోలేను. ఇలా మన తప్పు లేకుండా బస్సు లేట్ వల్ల, ట్రైన్ లేట్ వల్ల గూడా ఆ జాబ్ అనేది అలా ఉంటదండి మన నెత్తిపైన బాసు. అలాంటి సిట్యుయేషన్స్ ఎన్నో ఉన్నాయి. సరే ఇక్కడ మనము ఒక ఒక బిజినెస్‌లో గాని ఏదైనా ఒక వైఫ్ అండ్ హస్బాండ్స్ వీళ్ళు బయటకెక్కడికో ఫ్రీగా వెళ్ళడానికి లేదు. కానీ ఇందులో ఈ బిజినెస్‌లో వైఫ్ అండ్ హస్బాండ్స్ ట్రిప్పులకి గాని చాలా హ్యాపీగా ఉండొచ్చని నాకర్థమైంది. సురేష్ సార్ ఒక్కటే చెప్పారు. మేడం మీ తమ్ముడు, మీ మరదలు షాప్ పెట్టారు. షాప్‌లో ఇద్దరు ఎప్పుడన్నా ఫ్రీగా బయటికెళ్లారా? ఇద్దరు ఏ రోజన్నా బయటికెళ్లారా? ఎళ్తే ఒకళ్ళెళ్ళాలి, ఒకళ్ళుండాలి. ఇలాంటి సిట్యుయేషన్‌లో నీకు 70 సంవత్సరాలున్నా, 80 సంవత్సరాలు చేసినా అదే సిట్యుయేషన్ కదా! నేను నిలబడితే నా ద్వారా మా బ్రదరు ఇంకా కొంతమందికి నేను చాలా లైఫ్ ఇచ్చిందాన్నవుతానని నేను ఇంకా చాలా స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయిపోయి దీన్ని ప్రాణం పెట్టి పనిచేయటం స్టార్ట్ చేశానండి. దీనిలో హై క్వాలిటీ ఉంటాయి. దీనిలో. దీనిలో మిగతా బయట క్వాలిటీయే ఉండదు. ఇందులో మనం మోసం చేసేది ఏమీ ఉండదు. బయటొచ్చేసి బయటొచ్చేసి సంపాదించాలంటే ఎన్నో అబద్ధాలు చెప్పాలి. బెట్టింగ్‌లని ఎన్నో ఉంటాయి. ఇలాంటి ఇలాంటియన్నీ నేను వేరియేషన్ గమనించాను. హోమ్ మీటింగ్స్‌కెళ్ళినప్పుడు గూడా ఇలా బయట దానికి దీనికి సురేష్ సార్‌తో జర్నీ నేను ఎక్కువగా చేశానండి. బయట యాక్టివ్ ఇన్‌కమ్ అంటే ఏంది? ప్యాసివ్ ఇన్‌కమ్ అంటే ఏంది? దీని గురించి నేను చాలా సెర్చ్ చేసి ఖచ్చితంగా మనకి ప్యాసివ్ ఇన్‌కమ్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడున్న ఖర్చులను బట్టి, ఇప్పుడు అని నేను స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యి ఇంకా హోమ్ మీటింగ్స్‌కెళ్ళినప్పుడు ఇలా కంపెనీ ఉంది. ఇలా కంపెనీ పేరే చెప్పమండి మేము ఫస్ట్. ఫస్ట్ కంపెనీ పేరు చెప్పకుండా, అమ్మ ఇప్పుడు దీనిలో ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయి. మీరు ఏం వాడుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? వైట్ పాయిజన్స్ అన్నీ మానేసేయండి. డైటు, ఎక్సర్‌సైజు ఇవన్నీ ఇంగ్లీష్ మెడిసిన్‌కి దీనికి తేడా. ఇంగ్లీష్ మెడిసిన్ వాడటం వల్ల ఎంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇలా అని ఒక ఎగ్జాంపుల్ అండి. తీసుకోండి. డయాబెటిక్ పేషెంట్స్ ఇప్పుడు మన ఇండియాలో ప్రతి ఒక్క ముగ్గురులో ఒకళ్ళున్నారు. అలానే చాలామంది జాయింట్ పెయిన్స్ వాళ్ళు ప్రతి ఒక్క ఆరుగురిలో ఒకళ్ళున్నారు. ఇలా ఈ ఈ ఇంగ్లీష్ మెడిసిన్ వాడటం వల్ల, ఈ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వల్ల, ఈ షుగర్ మెడిసిన్ వాడటం వల్ల కిడ్నీస్‌కి గానీ, హార్ట్‌కి గానీ, ఐస్‌కి గానీ, డయాబెటిక్ న్యూరోపతి అని 50% కనీసము షుగర్‌తో ఒక బాధపడుతున్నారంటే అట్‌లీస్ట్ వాళ్ళు ఎట్లేదనుకున్నా ఒక 15 ఇయర్స్‌కి చిన్నగా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతది. అలానే 25 ఇయర్స్ గనుక వాళ్ళు షుగర్‌తో ఉన్నారు అనంటే ఖచ్చితంగా డయాబెటిక్ న్యూరోపతి స్టార్ట్ అవుతది. వాళ్ళు అందుకే షుగర్ పేషెంట్స్ గమనిస్తే తిమ్మిర్లంటారు, మంటలంటారు, పోట్లంటారు, అరికాళ్ళు మంటలంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ పాపం అవి చెప్పలేని బాధ. మళ్ళీ తర్వాత కొన్ని సంవత్సరాలు ఇంగ్లీష్ మందులు వాడి తర్వాతొచ్చేసి ఇన్సులిన్ అంటారు. తర్వాతొచ్చేసి డయాలిసిస్ అంటారు. ఇలాంటి నేను ఎన్నో పేషెంట్స్‌ని రోజుకి 300 మంది పేషెంట్స్‌ని చూస్తే వాళ్ళకి అమ్మ పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. మీకు కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. వాడకూడదంటే, మేడం ఈరోజు వాడకపోతే నేను ఎలా నిద్రపోవాలి? అనే మైండ్ సెట్‌లో ఉండేవాళ్ళు. అలాంటియన్నీ నేను చూసి ఈ ఇంగ్లీష్ మందులు వాడటం వల్ల అమ్మ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని నేను హోమ్ మీటింగ్‌లో వాళ్ళకి హైలైట్ చేసి, అమ్మ దీనివల్ల ఈ హెడేకు, ఈ స్టమక్ పెయిను, డయేరియా, ఈ అలర్జిక్ రియాక్షన్స్, వెయిట్ గెయిన్ అవుతారు, డ్రౌజీగా ఉంటారు, వామిటింగ్ సెన్సేషన్ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనని చెప్పి నేను చెప్పుకుంటా నా హోమ్ మీటింగ్స్ ఇలా స్టార్ట్ చేశానండి. అసలు వెస్టేజ్ ఒక కంపెనీ ఉంది అని ఫస్ట్ మాత్రం చెప్పేవాళ్ళం కాదండి. అలా స్టార్ట్ చేస్తే చాలా సక్సెస్ అయినాయి. అలా చెప్పుకుంటా నా జర్నీ స్టార్ట్ అయింది. చిన్నగా టీమ్ రావడం స్టార్ట్ అయిందండి. తర్వాతొచ్చేసి మనము వెస్టేజ్‌లో సక్సెస్ అవ్వాలి అనంటే ఏం చేయాలంటే నాకున్న అనుభవంలో ఫస్ట్ నేను నా లైఫ్ లైనర్స్ కూడా నేను ఒక స్టూడెంట్ లాగా ప్రతిరోజు లేవంగానే జూమ్ మీటింగు, ప్రతిరోజు ఏదో ఒక వీడియో చూడటము,
ప్రతిరోజు ఒక ముగ్గురినో, నలుగురినో కలవాలి. కానీ, ఆ కలిసే అవకాశం లేదు కాబట్టి, నేనేం చేస్తాను ఎప్పుడో అంటే ఫోనుల్లో మాత్రం అస్సలు సక్సెస్ కాదండి ఫోనుల్లో చెప్పటం. ఎందుకంటే, నాకట్లా చాలా ఫెయిల్ అయినియి. మనము హోమ్ మీటింగ్ అంటే వాళ్ళ టైం తీసుకొని, మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడే 100% మనకు సక్సెస్ అవుతది. ఫోనుల్లో మాత్రం కానీ, నాకు ఫోనుల్లో గూడా సక్సెస్ అయినియి ఉన్నాయి. అలా నేను నా జర్నీ స్టార్ట్ చేసుకుంటా. నాకు టైము నాకున్న టైంలో ఒక్క సండేలోనే ఆ ఉన్న టైంని నేను హోమ్ మీటింగ్స్ ఎలా ప్లాన్ జేసుకోవాలి. ఒక రూట్‌లో నేను ప్లాన్ జేసుకొని 2 పనుల్ని ఒ ఒ ఒక పనిని 2 సార్లు చేయకుండా 2 పనులు ఒక్కసారి చెయ్యాలి అని అలా నేను కంటిన్యూ అవుతా. నేను ప్లాన్ చేసుకొని నా లైఫ్ లైనర్స్ గూడా చెప్పి నాకున్న టైంలోనే అలా నా జర్నీ స్టార్ట్ చేశానండి. ఇంకిట్లా ఈ తర్వాతొచ్చేసి హోమ్ మీటింగ్స్, ఫ్లోర్ మీటింగ్స్ ఇవన్నీ అంటే నాకున్న పరిస్థితికి నేను చాలా బాధపడతా ఉండేదాన్ని. ఎందుకంటే నాకు ఇయన్నీ అవకాశం లేదు. మీటింగ్‌కెళ్ళడానికి అవకాశం లేదు. కానీ అవకాశం లేకపోయినా నేనేం జేస్తానంటే నాకు అవకాశం లేదు. లేని దాని గురించి బాధపడకూడదు. ఉన్నది ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని నేను జూమ్ మీటింగ్‌లకి అటెండ్ అవ్వటం. ప్రతి సెల్ ఓపెన్ చేశానంటే మొత్తము వీడియోస్ ఏదైనా సప్లిమెంట్ గురించి గానీ, బిజినెస్ ప్లాన్ గురించి గానీ, మోటివేషనల్ వీడియోస్ గానీ ఇవే వింటా ఉండేదాన్ని. తర్వాత ఇప్పుడు నా దగ్గర మా అమ్మ, నాన్న ఉండేవాళ్ళండి కొండెపిలో. నిజంగా ఇంత టీమొచ్చింది. ఇలా నేను సక్సెస్‌ఫుల్‌గా వర్క్ చేశానంటే నేను ఒక రూమ్‌లో ఉండి మా అమ్మ నన్ను ఎంత అంటే ఇంక నేనేం పనిలేదండి. ఒక రూమ్‌లో ఉండేదాన్ని. ఇంక వచ్చిన దగ్గర నుంచి 4కి మొదలుపెడితే నైట్ 12కి ఫోన్‌లోనే నా మోటివేషన్ గాని. అలా ఆహ్, నాకు ఇంత టీమ్ రావడానికి ఫస్ట్ మా అమ్మ, నాన్న నాకు ఫుల్ సపోర్ట్ ఉన్నారండి. తర్వాతొచ్చేసి ఇంకా మధ్యలో ఇప్పుడు నేను 2 ఇయర్స్ అయిందండి. మధ్యలో 1 ఇయర్ గ్యాప్ వచ్చేసింది. ఫస్ట్ ఒక్కొక్క లైనొచ్చేసి 10,000 పాయింట్స్ పోయాయి. 2,000కి పడిపోయింది 1 ఇయర్ గ్యాప్ వల్ల. అంటే 1 ఇయర్ గ్యాప్ అంటే 6 మంత్స్ హాస్పిటల్‌లో కొన్ని పరిస్థితుల వల్ల 6 మంత్స్ మా అమ్మకి సీవీఏ వచ్చిందండి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి లలితాలో అడ్మిషన్ అయ్యి 6 మంత్స్ గ్యాప్ వచ్చింది. 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడే ఒక 20 డేస్ బ్యాక్ మళ్ళీ దీనిలో స్టార్ట్ చేయటం మొదలుపెట్టానండి. ఇప్పుడు నేను కొండెపిలోలో ఇప్పుడు ఒక్కదాన్నే ఉంటున్నా. ఇప్పుడు మరలా నా లైఫ్ లైనర్స్ మళ్ళా మెయిన్ లీడర్స్ ఫోన్ నంబర్స్ తీసుకొని లేదు ఇప్పుడు నేను ఫ్రీ అయ్యానమ్మా. మీరు మీరు ఎవ్వరు మీరందరూ సక్సెస్ కావాలి అని నంద్యాల, రాజమండ్రి టీమ్ వాళ్ళ మెయిన్ నంబర్స్ తీసుకొని ప్రతిరోజు ఫోన్ చేస్తా వాళ్ళకి. నాకు వీలున్న టైంలో ఏ టైంలో అయినా నాకు కాల్ చేయండి. కానీ ఆఫ్టర్ 4 నాకు కాల్ చేయండి. సప్లిమెంట్ గురించి అడగండి అని చెప్పి అలా మోటివేషన్ చేసుకుంటా నేను ఈ మీటింగ్స్‌కి వెళ్ళకపోయినా యూట్యూబ్‌లో ఎంఎస్ఆర్ గారి మాటలని నాకు ప్రతిరోజు నేను గుర్తు చేసుకుంటా. ప్రతిరోజు ఓటమి నవ్విన న ఈ ప్రతి 1000 మందిలో ఒకరిగా మిగిలిపోకూడదు. ఒక్కరిగా నిలబడాలి. కానీ నా గుండెల్లో ఎందుకంటే నాకు ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తదండి. నా పేదరిక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. పేదరికంగా పేదరికాన్ని నిర్మూలించాలి. ఈ నిరుద్యోగ సమస్యను నిర్మూలించాలి. కానీ అది గాక మన గ్రేట్ కంపెనీ, మన ఇండియన్స్ అయ్యుండి, మన ఇండియన్ కంపెనీలో పనిచేయటం, అది గాక మన వెస్టేజ్ నంబర్ 1 స్థానంలో ఉంది. ఇవన్నీ నాకు బాగా టచ్ అయినియండి. అది గాక మా నాన్న కోరిక. అమ్మ మన ఊరు వాళ్ళని. అలా స్టార్ట్ చేశానండి. ఇంకా ఊరి వాళ్ళ ద్వారా ఇలా మొత్తము 1900 టీమొచ్చారండి. అలా నా జర్నీ స్టార్ట్ చేసి హ్మ్. అలా నా జర్నీ స్టార్ట్ చేస్తా. ఎంఎస్ఆర్ గారి మాటలు నేను ప్రతిరోజు చాలామంది మేడం గారు మీరు లీవ్ పెట్టి ఒక మైసూర్ రండి మేడం. ఒక 3 డేస్ బావుంటదని సురేష్ సార్ నాకు ఎన్నో సార్లు చెప్పారు. కానీ అసలు నేను పాస్‌పోర్ట్‌కి తిరగడానికి 7 టైమ్స్ నేను విజయవాడ పాస్‌పోర్ట్ తిరగడానికి నా 10థ్ క్లాస్ సర్టిఫికేట్ మిస్ అయితే అది తిరగడానికే నా లీవ్స్ అన్నీ అయిపోయాయండి సగం. ఇంక నాకు లీవ్స్ అనేది చాలా తక్కువ. ఆ ఉన్న లీవ్స్‌ని టీమ్ కోసం ఎలా ఉపయోగించాలి? అలా నేను మైసూర్ రాకపోయినా, మైసూర్ వెళ్ళి వచ్చిన వాళ్ళని ఏం జరిగింది అక్కడ మీటింగ్ అని చెప్తే వీళ్ళు చెప్తారు. సుబ్బయ్య శెట్టి సారు మైండ్ సెట్ గురించే చెప్పారు.
మైండ్ సెట్ గురించి చాలా స్ట్రాంగ్‌గా చెప్పారు అనంటే, ఆ చెప్పిన మాటల్ని నేను తీసుకొని నా నేను అక్కడికి వెళ్ళినట్టు ఊహించుకొని, నేను నా మైండ్ సెట్‌ని మీ మైండ్ సెట్‌కి మీరు ఒక వాచ్‌మెన్‌ని పెట్టుకోండి అని చెప్పారు. నేను ఆ పాయింట్ ఇప్పటికీ పెట్టుకున్నాను. నా మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాను. అంటే ఇప్పుడు మైండ్ సెట్ అనేది మన మైండ్ సెట్ మనము మన కంపెనీని మన మైండ్ సెట్ మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎవరికైనా ఈ కంపెనీ గురించి చెప్పాలన్నా, ఈ సప్లిమెంట్స్ గురించి చెప్పాలన్నా ముందు మనం వాడుకోవాలండి. ఫస్ట్ నేను నా ఇంట్లో వాడుకొని బెస్ట్ రిజల్ట్ వచ్చి తర్వాత నేను జర్నీ స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు వాడుకున్న వాళ్ళని ఇది ఎలా ఉంది? ఇది ఎలా ఉందని ఫీడ్‌బ్యాక్ అడుగుతా వాళ్ళ రిజల్ట్ వింటా ఉంటే నాకు చాలా హ్యాపీగా ఇంకా నాకు చేయాలి. ఇంకా చాలా బావుంది కదా! ఇలా నాకు చేయాలని ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువయ్యి ఇలా చేయడం జరిగిందండి. నేను నా కనీసము నా టీమ్‌లో సక్సెస్ అయిన వాళ్ళకి సన్మానాలు చేయటానికి గూడా నాకు టైం లేకపోతే, నేను వాళ్ళు 1 ఇయర్ అయినా గానీ, బ్రాంజ్ డైరెక్టర్ అయినా గానీ, ఒక్కరోజు మా అమ్మకు బాగలేకపోతే నేను 1 మంత్ లీవ్ పెట్టి 7 మెంబర్స్‌కి ఒకే రోజు అది ఏదో మా అత్తగారిని, మా ఫాదర్ ఎదుట సన్మానాలు చెయ్యాలి అని గట్టి సంకల్పంతో ఒకరోజు నేను గుంటూరు మీటింగ్‌కి అటెండ్ అయ్యి మా ఫాదరు, మా అత్తయ్యని తీసుకెళ్ళి మా లైఫ్ లైనర్స్ అందరికీ సన్మానం చేయటం జరిగింది. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మన తల్లిదండ్రులు ఉన్నప్పుడే ఇలాంటి సక్సెస్‌లు మన తల్లిదండ్రులకు చూపించాలి. అనని చెప్పి అసలు నేను ఈ బిజినెస్ చేస్తున్నాను అని అంటేనే మా ఫాదర్ బాగా సపోర్ట్ అండి. మా ఫాదర్‌కి గూడా ఎన్ని ఫుడ్ సప్లిమెంట్స్ అన్నీ ప్రతి ఒక్కటి మా ఫాదర్‌కి గౌట్ ప్రాబ్లమ్ ఉందండి. గౌటు అంటే యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువయ్యి బ్లడ్‌లో గౌట్ ప్రాబ్లమ్ అండి. ఎన్ని మెడిసిన్ వాడినా తనకి ప్రాబ్లమ్ క్లియర్ అవ్వలేదు. నేను ఫుడ్ ప్యాచెస్ వేశానండి. ఫుడ్ ప్యాచెస్, అలోవెరా, టాక్సిక్లీను, తర్వాత ఫ్లాక్స్ ఆయిల్ ఇలా మల్టీవిటమిన్ గమ్మీస్ మేమైతే చాక్లెట్స్ లాగా రోజు ఒకటొకటి తింటా ఉంటాం. ఇలా ఎన్నో ఫుడ్ సప్లిమెంట్స్ మా అమ్మకైతే సీవక్తాను, అలోవెరా, ఫ్లాక్స్ ఆయిల్ ఇలా నేనైతే ఒక్క మీటింగ్‌కి, ఒక్క ట్రైనింగ్‌కి గుంటూరు అటెండ్ అయ్యి ఈ సీఎండీ డ్రాప్స్ గురించి ఒకరోజు విన్నానండి. అంటే మనం తీసుకునే వాటర్‌లో 70% వాటర్‌తోనే ఫిల్ అయ్యి ఉంటది. ఈ వాటర్ మనం ఎలాంటి వాటర్ తీసుకోవాలి అని సీఎండీ డ్రాప్స్ గురించి ఆ రోజు మీటింగ్ విని దాని గురించి మళ్ళా నేను కొన్ని బుక్‌లో పాయింట్స్ రాసుకొని ఇన్ని మినరల్స్ ఉంటాయి. కానీ మనం తాగే వాటర్‌లో 16-18 ఉంటాయి. కానీ 84 మినరల్స్ ఉంటాయి. ఇది యూఎస్ఏలో యూటా అనే లేక్ నుంచి తీశారు. ఈ మినరల్స్ ఈ మినరల్స్ ఈ సీఎండీ డ్రాప్స్ గురించి విని దాని గొప్పతనాన్ని తెలుసుకొని నేను వెంటనే సీఎండీ డ్రాప్స్ తెప్పించుకొని ఈ రోజు వరకు కూడా నేను డ్యూటీలో 9-4 ఉంటానండి. 2 లీటర్స్ బాటిల్‌లో నేను సీఎండీ డ్రాప్స్ కంటిన్యూగా వాడుతున్నా అనమాట. ఇలా నాలో ఎన్నో చేంజ్ చేసుకొని ఇలా ఫుడ్ సప్లిమెంట్ గురించి నాలెడ్జ్ తీసుకుంటూ ఒక్క నిమిషం గూడా ఖాళీ లేకుండా పిచ్చి పట్టినట్టు ఎంఎస్ఆర్ గారు చెప్తారు. పిచ్చి పడితేనే రిచ్ అయ్యిద్దని. అలా ఫోనుల్లోనే వీళ్ళందరికీ మా లైఫ్ లైనర్ మోటివేషన్ చెప్పుకుంటా ఈ ఈ ఎంతోమందండి నన్ను ఎంతోమంది ఎగతాళి చేశారు. చాలామంది. అంటే ఈమెకేంటి 1,00,000 వస్తుంటే ఏంటి ఈమెకి డబ్బు పిచ్చి పట్టిందా? అని. అంటే నా మనసులో నాకు తెలుసు. డబ్బు పిచ్చా, ఏం పిచ్చా అనేది నాకు తెలుసు. అలా ఎంతోమంది నన్ను ఎగతాళి చేశారు. అయినా గాని ఓటమి జయమునకు నాంది అని నేను డిసైడ్ అయ్యాను. నవ్విన నాపచేనే పండిద్ది. ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే గెలవాలని, వాళ్ళు ఎప్పుడైతే నవ్వారో నేను అక్కడే గెలవాలి అని ఇంకా నాకు ఇంకా నాకు వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తున్నట్టు అనిపిచ్చింది. చాలా మందికి ఫుడ్ సప్లిమెంట్స్ గురించి ఇప్పుడు చాలా మంది జాయిన్ అవుతారండి. జాయిన్ అవుతారు. కానీ ఏదో అయ్యామంటే అయ్యాము. అలా కాదండి అసలు. దీనిలో ఐడీ తీసుకున్న వెంటనే మనము ఫస్ట్ మన ఇంట్లోకి వాడుకోవాలండి. ఖచ్చితంగా వాడుకోవాలి ఈ ఫుడ్ సప్లిమెంట్స్. ఈ ఫుడ్ సప్లిమెంట్స్ నేను అన్ని రకాలు క్రాన్‌బెర్రీ దగ్గర నుంచి సీవక్తాను అన్నీ ప్రతి ఒక్కటి నేను కర్కుమిన్ ప్లస్ ప్రతి ఒక్కటి నేను నా బ్యాగ్‌లో కనీసం 7, 8 రకాలు ఉంటాయండి ఫుడ్ సప్లిమెంట్స్. మనం అనుకుంటాము, మేము ఆహారం బానే తీసుకుంటున్నాం గదా! మేము బానే తింటున్నాం గదా! అనుకుంటాము. కానీ మనం తీసుకునే ఆహారంలో మనకి సరిపడా పోషక విలువలు గానీ, ప్రోటీన్స్ గానీ, కార్బోహైడ్రేట్స్ గానీ, ఐరన్ గానీ అన్నీ ఏమి ఉండవండి. మనం తీసుకునే డైట్ ప్లానే చాలా రాంగు. అలాంటి పరిస్థితుల్లో ఈ గౌతమ్ బాలి గారు
ఈ ఫుడ్ సప్లిమెంట్స్ వల్ల ఎంత బెస్ట్ రిజల్ట్స్ అంటే అసలు ఇప్పుడు మనము తిప్పతీగని, రణపాలని చాలా ఉన్నాయండి ఇంగ్రీడియంట్స్ దీనిలో. ఇలాంటి వాటన్నిటిని మిళితం చేసి మనకి ఈ సప్లిమెంట్ రూపంలో ఇచ్చారంటే మనకి అన్ని మన కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్‌లో మనకి ఇచ్చి అందించారంటే ఈ ఫుడ్ సప్లిమెంట్స్ మనం వాడుకోవటం వల్ల ఒక పేషెన్స్ కాదు ముందు జాగ్రత్త కోసం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే జబ్బులు వచ్చిన తర్వాత వాడటం కాదు, రాకముందే వాడుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి అని చెప్పిన మాటలు నేను 7, 8 రకాల ఫుడ్ సప్లిమెంట్స్ నా బ్యాగ్‌లో పెట్టుకొని నేను వేసుకుంటా కూడా నా ఎదురుగా ఎవరైనా వర్కర్స్ ఉన్నా ఇవి వేసుకోండి అని చెప్పి వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగిందండి. అట్లా నేను నా దగ్గర ఒక సెక్యూరిటీ వాళ్ళకి హెచ్‌బీ తక్కువ ఉంటే వాళ్ళకి టెస్ట్ చేయించి 7 గ్రామ్స్ ఉందండి. తనకి 1 మంత్ 12 డేస్‌లో ఐరన్ నేనే ఫ్రీగా ఇచ్చానండి వాళ్ళకి. ఇచ్చిన తర్వాత 11 గ్రామ్స్‌కి హెచ్‌బీ ఇంప్రూవ్ అయింది. అలా ఎన్నో రిజల్ట్స్ చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి రిజల్ట్స్. అలా మా దగ్గర ఒక షుగర్ పేషెంట్ ఉందండి. ఒక వర్కరు తనకి నేనే అన్నీ ఫ్రీగా ఇవి వాడి చూడు, ఎందుకు ఇట్లా లైఫ్ లాంగ్ ఇంగ్లీష్ మెడిసిన్ వాడొద్దు, వీటన్నిటికీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్పి నేను మొత్తం ఫుడ్ సప్లిమెంట్స్ అన్నీ ఇవ్వడం జరిగిందండి. తనకు కూడా మేడం ఇవి వాడుకున్న దగ్గర నుంచి నాకు చాలా యాక్టివ్‌గా ఉన్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి నా ఇంటి పక్కనే అండి 450 షుగర్ ఉంది తనకి. కారులో వెళ్ళి ఇక్కడి నుంచి కారుకి 5,000 విజయవాడ వెళ్ళి మరలా అక్కడ మెడిసిన్‌కి గానీ, టెస్ట్‌లు గానీ మొత్తం 15,000 ఖర్చయ్యేదండి. తనకి నేను చెప్పడం ద్వారా నా మీద నమ్మకంతో ఫుడ్ సప్లిమెంట్స్ ఇప్పుడు ఇవన్నీ గ్లూకో హెల్త్, నీము, సీవక్తాను, అలోవెరా, ఆయిల్ మాత్రం ఫుల్‌గా మార్చేశారు. ఇలా మార్చుకోవటం వల్ల కనీసము 2,500తో తన బ్లడ్ షుగర్ 450 ఉన్న షుగర్ వచ్చేసి 135, 140కి వచ్చేసి నార్మల్‌గా హ్యాపీగా నా పక్కనే తిరుగుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడు అందరూ చూసిన వాళ్ళు కూడా నేను తిరుగుతా ఉంటే చూసిన వాళ్ళు కూడా అంతకుముందు ఈమె ఏందో డల్‌గా ఉన్నట్టుండేది, ఇప్పుడు చాలా బాగుందని వింటంటే నా ఫుడ్ సప్లిమెంట్స్ వల్లే ఇంత బాగుందని ఆమెకు అర్థమయ్యి ఆమె ఈ రోజుకి కూడా కంటిన్యూ చేస్తుందండి. అలా నేను ఎన్నో రిజల్ట్స్ ఒకటి కాదు. ఆయిల్ ఇస్తే ఆయిల్ వల్ల మేడం నాకు చాలా బాగుంది. చాలా మోషన్ అవుతుంది. నా ఫ్రీగా ఉంది. నేను వెయిట్ తగ్గాను. నేను యాక్టివ్‌గా ఉన్నాను. అలా వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పటము అలా చాలా నచ్చిందండి. ఈ ఇలా నా జర్నీ స్టార్ట్ చేస్తూ పార్ట్ టైమ్‌గానే స్టార్ట్ చేస్తూ ఎందుకంటే అండి ఎందుకు ఇంత కసిగా నేను తీసుకున్నానంటే జాబులో 1,00,000 వస్తాయండి. అంటే 27 సంవత్సరాల జర్నీలో ఎన్నో కష్టాలు, ఎన్నో జర్నీలు, పిల్లలు, ఇల్లు, ఉద్యోగం ఇంకా ఒక యంత్రంలా గడిచిపోయింది గానీ 1,00,000 వస్తాయి. ఇప్పుడొస్తున్నాయి 1,00,000. ఫస్ట్ నా సాలరీ వచ్చేసి 5,500 అండి. ఇప్పుడొస్తున్నాయి 1,00,000. ఆ 1,00,000 కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆ 1,00,000 కోసం నేను డ్యూటీకెళ్తే మేడం గారికి 1,00,000 వస్తున్నాయిగా టీ తెప్పిస్తారులే. ఆఫీసర్స్ ఎవరైనా వస్తే మేడం గారికి 1,00,000 వస్తున్నాయిగా అంటే ఎక్స్‌పెక్టేషను. ఎవ్వరు స్టాఫ్ రూపాయి తీయరు. టీ, కాఫీలు మనమే తెప్పించాలి, కూల్ డ్రింక్స్. నెక్స్ట్ వచ్చేసి మనదేదన్నా బర్త్‌డే అయినా, మనదేదన్నా మ్యారేజ్ డే అయినా మేడం గారికి 1,00,000 వస్తున్నాయిగా. ఏంటి 1,00,000 వస్తున్నాయిగా? ఏంటి ఈరోజు స్పెషల్ పార్టీ ఏంటి? అంత ఫ్రీగా అడుగుతారు. అంటే వర్కర్స్ ఏదన్నా ఎక్కువగా పని చేయిస్తే వాళ్ళు కూడా ఎక్స్‌పెక్టేషన్. మేడం ఈరోజు మాకు బిర్యానీ తెప్పిస్తారా? అలా అడుగుతారు. సరే మన డబ్బులు మనము జీపీఎఫ్ గానీ, మన డబ్బులు మా పాప యూఎస్ వెళ్ళేటప్పుడు 5 లాక్స్ కావాల్సొచ్చి నేను లోన్ పెడితే మన డబ్బులు మనము 10 లాక్స్ మనం దాచిపెట్టుకున్న డబ్బులు కష్టపడి అంటే నెల మన కటింగ్ అయ్యి మన జీపీఎఫ్ కటింగ్ మనం దాచిపెట్టుకున్న డబ్బులు కూడా అవి లోన్ పెట్టినా కానీ వాటికి కూడా లంచమండి. అంటే మీరు ఒక్కసారి గమనించండి. ఇంకా చాలా ఉన్నాయండి ఎగ్జాంపుల్స్. దసరా మామూలు వస్తే వర్కర్స్ నా దగ్గర బుక్ పెట్టి మేడం గారికి 1,00,000 అంటే వచ్చి నిలబడతారు. మేడం గారికి 1,00,000 వస్తున్నాయిగా మేడం మీరు రాయండి ఫస్ట్. మీరు ఎక్కువ రాస్తే మిగతా వాళ్ళు కూడా అలా రాస్తారని చెప్పి నా ముందు బుక్ పెట్టడం జరుగుతుంది. ఇలా వినాయకునికి చందాలు ఇవ్వాలంటే మా హస్బెండ్‌కి ఇద్దరికి ఉద్యోగాలేగా, నీది మెడికల్ షాప్, మా హస్బెండ్ మెడికల్ షాప్ అండి. మీ ఆవిడకి ఉద్యోగమేగా అని వాళ్ళే రాసుకుంటారు చందా. ఇలా ఇలా లక్షలో చూడండి. లక్షలో ఎన్ని ఎక్స్‌పెక్టేషన్‌లు ఉన్నాయో. ఆ 1,00,000 రావడానికి 27 సంవత్సరాల జర్నీ అండి. అంటే నాకొక్కటి అందుకే నేను దీనిలో ఇంత కసిగా నాలాగా చదువు లేకుండా ఎంతోమంది
అజ్ఞానంతో ఆరోగ్యం లేకుండా ఉన్నారు. కానీ మన ద్వారా కొంతమందికి ఇవ్వాలి అని కసితో, అంటే పిచ్చి పట్టినట్టే చేస్తున్నామండి. అంతే, ఇంకా వెస్టేజ్ నా బ్లడ్ లో. ప్లీజ్ కంటిన్యూ మేడం. మేడం కంటిన్యూ. అలా అలా కసిగా పనిచేస్తుంటేనే ఈరోజు సారు నిలబడండి, కనపడండి, వినపడండి అంటే ఫస్ట్ నాకు అర్థమయ్యేది కాదండి. అసలు నిలబడితే టీం వచ్చేదేంటి, నిలబడితే టీం వచ్చేదేందో నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఖచ్చితంగా ఆ రోజు విన్న మాటలు, కానీ దీనిలో జాయిన్ అవ్వగానే డబ్బులు రావండి. కానీ దీనిలో చాలా పేషెన్సీ ఉండాలి, ఓపిక ఉండాలి, ఆ విజన్ తెలుసుకోవాలి, విజన్ చూడాలి. నాకు గౌతమ్ బాలి గారికి ఆ రోజు 2024లో ఆ విజన్ అప్పుడే తెలుసు. అలా ఈరోజు ఈ ఇంటర్నేషనల్ కంపెనీ గురించి నా దగ్గరకు వచ్చింది. నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒక మీటింగ్కి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి నేను తెలుసుకోవడం ద్వారా దీనిలో చాలా ఉంది, ఈ విజన్ నాకు తెలుసు, 5 years తర్వాత ఎలా ఉండేది అనేది నాకు తెలుసు. నేను చూసానంటే నేను వెళ్ళింది మీటింగ్కి, తెలుసుకున్నాను. దీనిలో సక్సెస్ ఉంటుందని నాకు ముందే అర్థమయ్యి దీనిలో చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి, కానీ ప్రాణం పెట్టి పనిచేయాలండి. ప్రాణం పెట్టి పనిచేస్తేనే వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడున్న డైట్ ప్లాన్లను బట్టి, ఇప్పుడున్న ఖర్చులను బట్టి, ఇప్పుడున్న ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెబుతానండి, మా ఇంట్లోనే జరిగింది. మా అమ్మకి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని లలితాలో అడ్మిషన్ చేస్తే 5 lakhs అనేయండి. బయటకు వచ్చేసరికి ఇప్పుడు మంత్లీ 50,000 వస్తాయి. అదే సామాన్య మానవుడికి 15,000 20,000 వచ్చే శాలరీ వాళ్ళు ఎలా ఈ ఖర్చుని బేర్ చేస్తారా అనేది నా మైండ్లో కొంచెం ఎప్పుడు హింట్ ఇస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు రాకూడదు, అందుకని అలాంటి అవకాశం ఈ వెస్టేజ్లోనే ఉంది, ఇంకెక్కడా లేదు అని నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి ప్రతి ఒక్కళ్ళకి ఫోనుల్లోనే 12 దాకండి, 12 నేను పడుకునేసరికి, ఎందుకంటే ఇలా మోటివేషన్ ఇస్తా. బయట దానికి దీనికి వేరియేషన్ మాత్రం హైలైట్ చేస్తానండి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా ఇప్పుడు మీరు ఒక్కసారి గమనించండి, పైనుంచి కింద వరకు మీరు రండి, ఒక్కసారి బాడీ ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళకి జాయింట్ పెయిన్స్ అని, హార్ట్ ప్రాబ్లమ్స్ అని, ఫ్యాటీ లివర్ అని, కిడ్నీలో స్టోన్స్ అని, ఆర్థరైటిస్ అని, గ్యాస్ట్రైటిస్ అని, జుట్టు రాలిపోవడం అని, మైగ్రానిల్ హెడేక్ అని, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఏంటి, ఐరన్ డెఫిషియన్సీ ఏంటి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏంటి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటి, క్యాన్సర్స్ ఏంటి, ఇలా ఎన్నో చెప్పుకుంటా పోతే కుప్పలు. ఇవన్నీ ఎందుకు వస్తాయి, ఇవన్నీ ఎక్కడుంది అవకాశం? ఈ ఫుడ్ సప్లిమెంట్స్ మనం వాడాలి ఖచ్చితంగా. హై క్వాలిటీ, ఇంట్లో ఫ్లోర్ క్లీనర్ దగ్గర నుంచి డిష్ వాష్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మనం చేంజ్ చేసుకోవాలి వీలైనంత వరకు. ఇంకెక్కడా లేదని నాకు అర్థమయ్యి దీనిలో చాలా స్ట్రాంగ్గా, చాలా సీరియస్గా నేను పనిచేస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. ఆనంద్ సార్. థ్యాంక్ యూ మేడం, వేదవాణి మేడం. సెకండ్ థ్యాంక్ యూ, చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్టెంట్ జర్నీ మేడం. నిజంగా చాలా హార్ట్ లోకి వెళ్ళిపోయింది సార్. ఎందుకంటే ఇప్పుడు నన్ను బ్లడ్ టెస్ట్ చేసినా వెస్టేజ్ వస్తుంది రిపోర్ట్. అంటే ప్రాణం పెట్టి పనిచేస్తున్నాను సార్. ఎందుకంటే నా లైఫ్ లైనర్స్ ని కొంతమంది హోమ్ మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు కనీసము ఇల్లు, కనీసం కూర్చోడానికి 2 చైర్లు కూడా లేవండి. అలాంటి పరిస్థితులు నేను చూశాను. ఇంకా కొంచెం చెయ్యాలి అనేది బాగా గట్టిగా, ఇంకా దీనిలోకి వచ్చాక ఇంకా ఎక్కువైపోయిందండి. ఇంకా సేవ చెయ్యాలి అని. కానీ కొంతమంది మైండ్ సెట్ ఏమికేదో ఉపయోగం ఉంది. ఎందుకండి ఉపయోగం ఏంటి? పిల్లలు ఫారిన్లో ఉన్నారు, 1,40,000 శాలరీ వస్తుంది, మా హస్బెండ్ మెడికల్ షాపు, మా మామయ్య సూపర్వైజరు, హెల్త్ సూపర్వైజర్, అంటే టోటల్ ఫ్యామిలీ మొత్తం హెల్త్. మా అత్తగారికి పెన్షన్ వస్తుంది. ఇప్పుడు నాకు ఈ వయసులో పెద్ద అవసరం లేదు, కానీ కొంతమంది మా నాన్న కోరిక మేరకు కొంతమందికి, సమాజానికి మనం సేవ చేయాలి. ఎంతో మంది నిరుద్యోగంతో ఉన్నారు, ఎంతో మంది పేదరికంలో ఉన్నారు, ఎంతో మందికి అనారోగ్యంతో ఉన్నారు, మెయిన్ చాలా అజ్ఞానంలో ఉన్నారు. ఈ టీవీలో అడ్వర్టైజ్మెంట్లు చూసి ఇవన్నీ పిచ్చిగా ఇవి వాడుతున్నారు. కొంచెమన్నా మనం కొంచెం మార్పు తీసుకురావాలి అనే గట్టి సంకల్పంతో మన ద్వారా ఎంఎస్ఆర్ గారు 1,00,000 మందిని మారిస్తే మనం 1,000 మందిని మారుద్దాము, మనకి వీలైనంత వరకు అని గట్టి సంకల్పంతో ప్రతిరోజు అండి. ఇంకా సెల్ మా అమ్మగారు అడుగుతుంటారు, ఏంటమ్మా నువ్వు బయటకు వచ్చావంటే నా సెల్ ఛార్జింగ్ పెట్టావా అని అడుగుతుంది మా అమ్మ. అంటే సెల్ ఛార్జింగ్ ఉన్నప్పుడేనండి నేను బయటకు వచ్చేది. మా అమ్మ నన్ను అడుగుతుంది జోక్గా, ఏంటి సెల్ అంటే ఛార్జింగ్ అయిపోతే నేను బయటకు వస్తాను.
అంటే అంత అవును. పిచ్చి పట్టినట్టు పని చేస్తేనే వచ్చిందండి సక్సెస్. ఈరోజు సక్సెస్ ఊరికనే రాలేదండి అసలు. యెస్ మేడం. ఫస్ట్ చెక్ వచ్చేసి అంటే ఇప్పుడు నేను గోల్డ్ డైరెక్టర్ పొజిషన్‌లో ఉన్నానండి. ఫస్ట్ నా ఇన్‌కమ్ రూ. 273 వచ్చింది. రూ. 273 వచ్చినప్పుడు మా హస్బెండ్ చెప్తే, "టీ ఖర్చులు కన్నా వచ్చినాయా?" అని అన్నారండి. అంటే హుహు. టీ ఖర్చులకు గాదు, ఇంకా ఇప్పుడు చెప్పనులే, దీని సక్సెస్ తర్వాత ఉంటదిలే అని చెప్పి నేను ఎన్ని నెగెటివ్‌గా జోక్‌గా మాట్లాడినా గానీ, ఒక చెవిటి కప్పలాగా యెస్. పనిచేశానండి. దీని సక్సెస్ ఏంటో చూపిస్తాను. ఫస్ట్ మా బాబు ఇంకా అప్పటికి యూఎస్ ఎళ్ళలేదు. ఫస్ట్ సీఎన్సీ చిలకలూరుపేట 100 పీవీకి రాసి మా బాబుకి షాప్ అడ్రస్ చెప్పి పంపిస్తే, మా బాబు అమ్మా ఇది వెస్టేజా, ఇది వేస్ట్ అని మెసేజ్ పెట్టాడు నాకు. ఇది వేస్ట్ అని హుహు. మెసేజ్ పెడితే, ఆ మెసేజ్ నేను ఇంతవరకు డిలీట్ చేయలా. వేస్టా ఏంటో నేను నిరూపిస్తాను నీకు అని చెప్పి ఇలాంటివి మనకి ఇంకా చాలా మోటివేషను. ఇలాంటివన్నీ యెస్. చాలా మోటివేషన్‌గా తీసుకున్నా. అలాంటివన్నీ చాలా పాజిటివ్‌గా తీసుకున్నా. అవన్నీ మనకి ఆశీర్వాదాలని నాకింకా యెస్. ఇంకా వాళ్ళు ప్రోత్సాహాన్ని ఇస్తున్నట్టు అనిపిచ్చింది. నా బెస్ట్ ఫ్రెండు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందండి. తనకి మైగ్రేనియల్ హెడేకు, చాలా యూట్రస్ ప్రాబ్లమ్స్ గూడా ఉన్నాయి. నేను 25 ఇయర్స్ నుంచి నా బెస్ట్ ఫ్రెండ్. నేను అసలు ఇది ఐడీ తీసుకోమ్మా, నీకు చాలా ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. నేను ఎంతో మందికి చెప్తున్నాను. నువ్వు వాడు అనంటే, నువ్వు అడిగావు కాబట్టి ఆధారు ఇస్తాను. ఇవ్వాలా వద్దా అని డౌట్‌గా మాట్లాడేసరికి నేను చాలా కొంచెం ఫీల్ అవ్వడం జరిగింది. సరే, తర్వాత హ్మ్. వచ్చేసి నేను ఓటేయడానికి ఎళ్ళానండి అప్పుడు మే నెలలో. ఆ రోజు నేను ఓటేసి వచ్చిన తర్వాత నా సాలరీ పడిందో లేదో అని మే 13 అండి. నాకు బాగా డేట్ గుర్తుంది. వచ్చిన తర్వాత నాకు సాలరీ పడిందా లేదా అని చూసుకుంటే, నా అకౌంట్‌లో రూ. 17,266 పడ్డాయండి. అప్పుడు నేను తనకు చూపించా. నాకు తెలీదసలు, నాకు సాలరీ పడిందో లేదో చూసుకుంటే నాకు ఇలా అమౌంట్ వచ్చినియి అని చెప్పి చూపిస్తే, ఇప్పుడు నా ఆధార్ ఏసుకో అనందండి. లేదు, హుహు. ఆధార్ అలా వేసుకోకూడదు. యెస్. అలా చేయకూడదని నేను ఇప్పటి వరకు తనది ఐడీ తీసుకోలేదండి. ఎందుకంటే గ్రేట్. తీసుకోలా. ఎందుకంటే ఇంత ఇంటర్నేషనల్ కంపెనీ గురించి మన పక్కింటి వాడికి, మన ఫ్రెండ్‌కి చెప్తే చాలా ఇదిగా ఉంటది. కానీ సక్సెస్ వస్తదండి. ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క గడపకి మన వెస్టేజ్ ఎళ్తది. కానీ టైం పడతది. ఇప్పుడు యెస్. ఎంఎస్ఆర్ అంటారు, శని గ్రహాలుంటే ఎవరు ముందుకు రారని. ఖచ్చితంగా దీనిలో అదృష్టం ఉన్నాళ్ళే ఐడీ తీసుకుంటారు. అదృష్టం యెస్. ఉన్నోళ్ళే ఒక్కసారి మీటింగ్ రండి అని చెప్తే, చాలా అదృష్టం ఉన్నాళ్ళే వస్తారు దీనిలోకి. అందుకే మీటింగ్ అంటే ఎప్పుడు ఎక్కడ. అంటే మీటింగ్ అంటే ఫస్ట్ నేను కూడా రాలేదండి. ఫస్ట్ సురేష్ సారు అన్నారు, మేడం మీటింగ్ అంటే నేను 6 మంత్స్ టైం వేస్ట్ చేశాను. 6 మంత్స్ వేస్ట్ చేసినందుకు నేను ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నాను. అలా యెస్. అలా మనము దీనిలో 4, 5 ఎంత ఎక్కువ మందిని మీటింగ్‌లో కూర్చోబెడితే అంత సక్సెస్ ఉంటదండి. మనము ఇక్కడ చెప్పేది 5%. 95% మీటింగ్‌లో అందరూ టెస్టిమోనీలు వింటే చాలా బాగా కనెక్ట్ అవుతారు. అందుకే ఆర్టీసీ కండక్టర్ పాండు సార్ చేసిన పని అది. సార్‌కి ఈ మాట చెప్పటం రాదు. కానీ తీసుకెళ్ళి కూర్చోబెట్టేవాడు. అలా అలా మన చెక్కు పెరిగిద్దని ఇలా మన లైఫ్ లైనర్స్ కూడా ఫోన్‌లో, అంటే నాకు అవకాశం లేదు. ఇంకొకటేందంటే అండి, మనము చెప్పిన పని కంటే మనము చేసిన పని చేస్తారెక్కువ. మనం చెప్తాము, అవును. కానీ మనము చేసిన పని చేస్తారు కింద వాళ్ళు. మొన్న రవి సారు టీఎన్సీల గురించి నాకు చాలా బాగా నచ్చిందసలు. అంటే మనము చేసిన పని మన కింద లైఫ్ లైనర్స్ కూడా చేస్తారు. మనము చేయకుండా మీరు అది చేయండి, మీరు చేయండి, చేయాలి, ఆ మీటింగ్‌కెళ్ళాలి, మనం ఇంట్లో కూర్చుంటే కుదరదు. మన కింద వాళ్ళు చేస్తే మనం కూర్చుంటాం. నాకసలు ఈ బిజినెస్ ప్లాన్ కూడా చాలా బాగా నచ్చిందండి. అంటే పైన వాళ్ళే పైకెళ్తారు, కింద వాళ్ళు గూడా పైకెళ్ళే అవకాశం ఉండదు. ఇది చైన్ సిస్టమ్ కాదు. ఇదంతా బిజినెస్ ప్లాన్ గానీ, అంతా ఈ సప్లిమెంట్స్ గానీ, ప్రతి ఒక్కటి ఇంకా నేను 5% నాలెడ్జ్ తీసుకున్నాను. ఇంకా చాలా నేర్చుకోవాలని ఇంకా ఈ వయసులో గూడా ఒక బుక్ పెట్టుకుంటానండి. బిజినెస్ ప్లాన్ అయితే ఎన్ని సార్లు నేను కాలిక్యులేషన్ పార్ట్ గూడా నేను వీడియోస్ నేనే ఎగ్జామ్ పెట్టుకొని బుక్‌లో రాసుకుంటా ఉంటా ఈ రోజుకి కూడా. సూపర్. తెలుసుకోవాలి అని. మరి నేను ఏ ఎక్సలెంట్ మేడం. మీటింగ్‌కి వెళ్ళడానికి అవకాశం లేదు. లేనప్పుడు నేను ఎలా చేయాలి? ఎలా నేర్చుకోవాలి అని. అలాంటి
నేను పిల్లలిద్దరూ ఫారిన్ లో ఉన్నారు. 1,40,000 శాలరీ వస్తుంది. మా హస్బెండ్ 27 ఇయర్స్ నుంచి మెడికల్ షాపు. మా అత్తయ్యకి ఫెన్షన్ వస్తుంది. ఇంకా కొన్ని రెంట్స్ వస్తాయి. కానీ ఎందుకు చేస్తున్నామనంటే కానీ అవసరం చెయ్యాలి. ఎందుకంటే నాకు కూడా అవసరమేనండి. ఎందుకంటే నేను ఒక్కటే గమనించా, ఇప్పుడు ఎన్ని ఆస్తులున్నా ఎన్నున్నా ఫస్ట్ ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలంటే ఖచ్చితంగా మనం ఈ ఫుడ్ సప్లిమెంట్స్ వాడాలి. Yes. మనము భూమి మీద ఉన్న రోజులు సబ్బు రుద్దాలి, ఫేస్ రుద్దాలి. ఇవన్నీ మనం ఎలాగో వాడుతున్నాము. ఆ బయట వాడే బదులు మార్చుకొని ఇందులో వాడుకోవటమే. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అంటున్నారు. నెట్వర్క్ బిల్డ్ చేసుకోండి, తప్పేముంది? మనం మంచి చేస్తున్నాం కదా అని అని Yes, madam. అని గట్టిగా నేను గట్టి సంకల్పంతో నేను చెప్పేది కూడా హోమ్ మీటింగ్ కూడా నేను ఇలానే చెప్తాను. చాలా స్ట్రాంగ్, అంటే మనం వాడితే మన గుండెల్లోంచి వస్తాయండి మాటలు. మా అమ్మ బెడ్ మీద పెరాలసిస్ వచ్చి బెడ్ మీద ఉన్నా కానీ నేను మా అమ్మకి సబ్లింగ్వల్ డ్రాప్స్, వైటమిన్ డి, వైటమిన్ బి12, మల్టీవిటమిన్, సబ్లింగ్వల్ డ్రాప్స్, మా అమ్మకి సిఎండి ఒక సిఎండి ఒక బాటిల్లో పెట్టేసి సిఎండి అలా ఇప్పటికి కూడా అవే కంటిన్యూ చేస్తా ఉన్నాము. ఇలా మన ఇంట్లోనే చేంజ్ చేసుకొని మన చుట్టుపక్కల వాళ్ళకి చేంజ్ చేస్తా ఉంటే ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుందండి. ఇంకా బయట ఎక్కడా లేదు. అలాంటి అవకాశం ఇక్కడే ఉంది. అలా నేను నా జర్నీ స్టార్ట్ చేసుకుంటూ ఇప్పుడేనండి నేను లాస్ట్ మంత్ హైయెస్ట్ చెక్ 46,466 రూపాయలు తీసుకున్నానండి దీనిలో. సూపర్ కంగ్రాచులేషన్ మేడం, కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా ఇంకా ఈ మంత్ ఇప్పుడే వచ్చింది చెక్ అండి. ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. 10వ తారీఖు నేను జూమ్ మాట్లాడటం ఇప్పుడే. ఇంకా ఈ రోజు చెక్కుల మేళా ఉంటది మన జూమ్ లో. ఇంకా నేను చూడలేదు. ఇన్వైట్ చేద్దాం మేడం. ఇంకొకటి ఏంటంటే నా శాలరీతో నేను ఇంతవరకు కార్ తీసుకోలేదండి, అవకాశం లేదు. ఇప్పుడు నాకు తెలిసి మా పిల్లలకు కూడా మెసేజ్ పెట్టానండి జూమ్ లో అటెండ్ అవ్వమని. మరి ఉన్నారో లేదో చూడాలి. చెప్పాను వాళ్ళకి. ఇప్పుడు మార్నింగ్ వాళ్ళకి నైట్ సాయంత్రం అవుతుంది. జూమ్ లో అటెండ్ అవ్వమని మెసేజ్ పెట్టాను. అవుతామని చెప్పారు. చూద్దాం. అంటే నాకు ఇలాంటి గొప్ప అవకాశం చాలా బాగుంది అనిపించిందండి. ఇప్పుడు నేను జాబ్ లో లేదు, అసలు జాబ్ లో నేను నా కింద డిపార్ట్మెంట్ వాళ్ళని నువ్వు యూనిఫామ్ వేసుకోలేదు ఏంది, నువ్వు టైంకి రాలేదు అనే క్వశ్చన్ కూడా అడగకూడదు. నేనేమనుకున్నానంటే ప్రమోషన్ మీద వచ్చి నేను ప్రశాంతంగా ఉంటాను, బాగుంటది అని అనుకున్నా. కానీ పని చేయడం ఈజీ, పని చేయించడమే కష్టమని నాకు ప్రమోషన్ వచ్చాక అర్థమైంది. పని మందితో నేను చేయించడం చాలా కష్టము. అందరూ నాలాగే డిసిప్లైన్ గా టైంకి ఉండాలి అని అనుకోవడం కూడా కష్టంలాగా అనిపించింది. కొన్ని డ్యూటీలో ఆత్మాభిమానాన్ని చంపుకొని పనిచేయాల్సిన పరిస్థితులు కూడా ఎన్నో ఈవెంట్స్ అలా జరిగినాయి. అందుకని నేను ఈ జాబ్ కంటే నాకు ఈ పార్ట్ టైం బిజినెస్ చాలా హ్యాపీగా, అంటే ఇప్పుడు అంటారు చాలా మంది, ఏంటి ఒక్కదాని ఉన్నావు, ఎలా ఉంటున్నావు అసలు అని అంటారు. అసలు నాకు చాలా హ్యాపీగా ఉంటున్నాను. ఒక్కదాన్నే ఉండాలి. ఉండి ఇప్పుడు నా లైఫ్ లైనర్స్ తో నేను ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. మేడం సార్ ఇన్వైట్ చేద్దాము. సార్ కూడా మాట్లాడుతున్నారు మీతోని. సురేష్ సార్. ఓకే రైట్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. సార్ థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. రైట్. గుడ్ మార్నింగ్ వాణి మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత ఎప్పటి నుంచో వాయిస్ చాలా గ్యాప్ వచ్చింది. అవును, 1 year డ్యూటీస్ గ్యాప్ వచ్చింది. చాలా టైర్డ్ అయిపోయి ఉన్నారు. సో గ్రేట్ టెస్టిమోనీ. అంతకంటే ముందు గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్ సార్. నాకు నా లైఫ్ లో కలిసిన వ్యక్తుల్లో మీ నాన్నగారు, మీరు మంచి విలువలు, మంచి భావాలు కలిగిన వ్యక్తుల్లో టాప్ 5 లో ఉంటారు మేడం. అంత గొప్ప వ్యక్తులు ఈ స్టేజ్ లోకి రావటం, అందులో కొండేపు టీమ్ లో ఉండటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. మీ మంచితనం, సేవ చేయాలనే భావన మీ బ్లడ్ లోనే ఉంది మేడం. అది సపరేట్ గా మీకు ఇప్పుడు వచ్చింది కాదు. సో ఆల్రెడీ మీ నాన్నగారి కాడి నుంచే ఆ విలువలు వస్తున్నాయి. సో మీరు యాక్చువల్ గా చెయ్యాల్సిన అవసరం లేదు. కంఫర్ట్ జోను రైట్ అన్నీ ఉన్నాయి. మీ వారు కానీ అందరూ ఆశ్చర్యపోయేది దేనికంటే లేనోళ్ళు కష్టపడాలి ఈ వయసులో. ఎందుకు అన్ని ఉండి రిటైర్ అయ్యి హాయిగా రిలాక్స్డ్ గా ఫ్యామిలీ తోటి తీర్థయాత్రలకి రైట్ ఏదో ఒక లాస్ట్ చేయాల్సిన టైం రిటైర్మెంట్ స్టేజ్ లో
అందరూ ఆశ్చర్యపోతున్నారు. మీరు 4 గంటలకు డ్యూటీకి నుంచి వచ్చి 4 నుంచి మళ్ళీ 12 దాకా రైట్ సెకండ్ షిఫ్ట్ వెస్టేజ్ తీసుకొని ప్రాణం పెట్టి చాలా చిన్న వాళ్ళకేమో టైం లేదు. మీకు ఉన్న టయాన్ని చాలా అద్భుతంగా ఉన్న టైంలోనే సెలవులు కూడా మీరు ఇచ్చేదే టైం ఫ్యామిలీకి ఎప్పుడో ఒకసారి. అలాంటి టయాన్ని భర్తకి ఎప్పుడో ఒకసారి అవన్నీ త్యాగాలు చేసి టీమ్‌కి కేటాయించి మీ స్థాయిలో మీరు చాలా అద్భుతంగా పోరాడుతున్నారు మేడం. 100% మీ బోటి వాళ్ళు స్టేజ్‌లోకి రావటం రైట్. అందులో మన టీంలో కొండేపు టీంలో ఉండటం నిజంగా మా అదృష్టం. మీరు ఇలాగే చాలా మందిని మీకు ఆకలి ఇప్పుడు అవసరం తక్కువ మేడం. చాలా మందిని పైకి తీసుకురావాలి. మీరు ఇంకొక హైలైట్ పాయింట్ ఏందంటే నాన్నగారు, అమ్మగారు అన్న మాటలు ఎవరు పెద్ద పట్టుకోవట్లే. కానీ మీ నాన్నగారు ఒక్క మాట, అమ్మా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు మన ఊర్లోనే. ఎందుకు నువ్వు ఉపాధి కల్పించకూడదు అనని మీ నాన్నగారు అన్న మాటని తనకి ఛాలెంజింగ్ గా తీసుకొని ఒక చిన్న పిల్లలాగా ఈ రోజు కూడా బుక్ పెన్ను పెట్టుకొని రాసుకోవటం గాని నేర్చుకోవటం గాని నాకేం తెలవదనే మనస్తత్వంతో మీ డెడికేషన్ కి మీ యొక్క సిన్సియారిటీకి మీ కమిట్మెంట్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు కొండేపు టీంలో ఉన్నందుకు చాలా మందిని మీ నాన్నగారి కోరిక మీదకు పైకి తీసుకురావాలి, చాలా మందికి ఉపాధి కలిగించాలి రైట్. సో ఖచ్చితంగా. ఆయన కోరిక ఆయన ఆయన ఉన్నప్పుడే తీర్చాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వాణి మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలానే థ్యాంక్ యూ. నేను పార్ట్ టైం జర్నీ చేస్తున్నాను సార్. మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి నా టీంకి. ఎందుకంటే నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను నా కోసం కాదు, నేను వాళ్ళ కోసం పనిచేస్తున్నాను ఈ జూమ్ తరఫున. ఎందుకంటే నేను పార్ట్ టైం జర్నీ కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ అవసరం. ఖచ్చితంగా ఖచ్చితంగా నేను హోమ్ మీటింగ్స్, ఫ్లోర్ మీటింగ్స్ ఎక్కువగా ఇవ్వలేను. ఫోనుల్లోనే వాళ్ళని ఎంత మోటివేషన్ చేసినా డైరెక్ట్ ఫ్లోర్ మీటింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీ స్థాయిలో మేడం మీరు ఎక్కడ కావాలి సురేష్ సార్ మన దగ్గర ఫ్లోర్ మీటింగ్ కావాలి 100% మేడం. మీరు ముందుగా ఇంటిమేట్ చేయండి, మనం వెళ్దాం. ఓకేనా? ఖచ్చితంగా. ఇంకా ఇప్పుడు మీ చాలా మంది ఎక్సైట్ అయి ఉన్నారు, చాలా మందితో మాట్లాడాలి. ఒకసారి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ఆనంద్ సార్. ఒక్క ఇంకొకటి నిమిషం. నేను మామూలు ఒక్క పాయింట్ చెప్పేసి క్లోజ్ చేస్తాం సార్. నేను ఈ ఈ 27 ఇయర్స్ జర్నీలో నేను కారు కొందాము అనే ఇది కూడా లేదు సార్. ఈ వెస్టేజ్‌లోకి వచ్చా. వెస్టేజ్ ద్వారానే కార్ తీసుకోవాలి. ఈ డిసెంబర్‌కి 1 లాక్ తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను. సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా మంది ఎక్సైటెడ్ గా ఉన్నారు మీతో మాట్లాడడానికి. ఒకసారి ఆనంద్ సార్ వాళ్ళు ఇన్వైట్ చేస్తారు, కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా? పర్లేదు మేడం. పర్లేదు, పర్లేదు. ఆనంద్ సార్, ఎస్, కంటిన్యూ ద సెషన్. థ్యాంక్ యూ సార్. ఎస్, చాలా పర్సనల్గా నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను మేడం మీ జర్నీ నుంచి. ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్ అవ్వాలి. ఎందుకంటే మనం బాగుంటే మన చుట్టూ సమాజాన్ని బాగు చేయాలని ఒక ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. సో అందులో మీరు సురేష్ సార్ చెప్పినట్టు మీ నాన్నగారి మాటిని మీరు చాలా ముందుకెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాలు త్వరలో నెరవేరాలని హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాను. 1 by 1 1 minute లీడర్స్ గమనించండి. అందరికీ టైం ఇద్దాము. మేడం చెప్పినటువంటి మాటల్లో ఏదైనా మీకు నాకు ఈ మాట నిజంగా చేంజ్ చేసే మాట మేడం అనేది అది చెప్పండి. ఎక్కువ టైం తీసుకోవచ్చు ప్లీజ్. ఇది ఒక్కటే నా రిక్వెస్ట్. ఎందుకంటే తెలియకుండా మనం ఒక్కొక్కరికి టైం ఎక్కువ తీసేసుకుంటున్నాం. అదొకటే. ఓకే, రైట్. డి శ్రీదేవి మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం, హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు చెప్పినట్టు మన ఇంట్లో వాడుకొని పక్కన వాళ్ళకి చెప్పాలనే పాయింట్ నాకు బాగా నచ్చింది మేడం. నేను అవును. వాడుకుంటున్నాను, ఖచ్చితంగా. పక్కన వాళ్ళకి కూడా ఇట్లా వాడుకుంటే ఇలా ఉంటుందని చెప్తున్నాను మేడం. అవును. ఒకసారి రెండుసార్లు చెప్తాను, పాపం తను కొంచెం పెద్ద ఆవిడ అయినా ఇని నాకు ఇవన్నీ వాడుతుంది మేడం. ఓకే. మన థ్యాంక్ యూ. మైండ్ సెట్ బాగుండాలి. మన మైండ్ లో ఉండాలి మనం చెయ్యాలి 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 అని. దాన్ని పట్టుకొని నేను కూడా వెళ్తాను మేడం. అన్ని వాడుతున్నాం మేడం, బాగున్నాయి. రిజల్ట్ బాగుంది మేడం. ఓకే. ఓకే మేడం. అమ్లా ప్యాక్సైల్ అన్ని వాడుతున్నాను మేడం. నేను కూడా ఇంట్లో ఐ సపోర్ట్ ఓకే. మా ఓకే. ఆయనకి కూడా వాడుతున్నాను మేడం. షుగర్ కి గ్లూకో హెల్త్ నీము ఫుడ్ ప్యాచర్ కూడా వేసాను మేడం నేను. ఈ వాడుకోవాలంటే బాగుందన్నారు. ఉండాలి. ఓకే. అదే మేడం చెప్తాను అందరికి. ఓకే. 2-3 చెప్పాను మేడం, వాడుతా ఉన్నారు. ఓకే. ఇప్పుడే వాళ్ళు కూడా ఇది తీసుకుంటామని చెప్పారు మేడం, ఆధార్ ఇచ్చి. నేను కూడా మీలాగే చెయ్యాలని మైండ్ తో ఉన్నాను మేడం. ఏదైనా కష్టమైనా సరే
ఎవరు ఎన్నన్నా ఏం పట్టించుకోకుండా వెళ్తాను మేడం నేను కూడా. ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం. గ్రేట్ థ్యాంక్ యూ గ్రేట్ మేడం. మేడం. కంగ్రాట్స్. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా మీరు వాడుతూ ఉంటారు. ఇక్కడ ఇక్కడ మెయిన్ ఏంటంటే మేడం చెప్పిన జర్నీని డిసైడ్ అవ్వండి లీడర్స్. వాడుకుంటాం, ప్రతి ఒక్కరు వాడాల్సిందే. బట్ మేడం ఏంటంటే కంఫర్ట్ జోన్ మెయిన్ చెప్పాల్సింది. మేడం కంఫర్ట్ జోన్లో ఉన్నారు, అయినా బిజినెస్ అవసరాలే చేస్తున్నారు. కానీ మనకు అవసరం ఉన్నప్పుడు ఇంకా మనం ఎంత గట్టిగా పోరాడాలి అనేది ఇక్కడ మెయిన్గా మాట్లాడండి. ఎస్ ఆంజనేయులు సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు ఆంజనేయులు, మంగళగిరి మాది, హరి సార్ టీము. ఎస్ సార్ మా మేడం ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ ఆంజనేయులు సార్. నా ఇంటింటికే వంటింటికే పరిమితమైన వాళ్ళని బయటికి తీసుకొచ్చి పులులు నాకు బయట వదిలిపెట్టింది అనేది నాకు పాయింట్ చాలా నచ్చింది మేడం. అవును సార్. చాలా రికార్డ్ అనిపించింది నాకు. ఇంట్లో పిల్లలకి ట్యూషన్ చెప్పినట్టు బాగా బాగా నచ్చింది మేడం. అసలుకి పిల్లలకి చెప్పినట్టే ట్యూషన్ చెప్పినట్టే ఉంది మేడం. ఓకే, చాలా థ్యాంక్ యూ. రికార్డ్ అనిపించింది మేడం. అసలుకి జూమ్ మాత్రం మళ్ళీ రెండోసారి అవకాశం ఇవ్వాలని కష్టాలతో పడిన కోరుకుంటున్నాను మేడం. వెన్నెల నుంచి వచ్చిన మాటలు సార్ అవి. అంటే అవును మేడం. అంటే పార్ట్ టైం జర్నీ అంటే ఒక్కసారి ఆలోచించండి. డ్యూటీలో మెంటల్ టెన్షన్, బయట ఈ పార్ట్ టైం జర్నీ అంటే చాలా కష్టం. ఇంతమంది టీంతో మేనేజ్ చేయడం అంటే అలా అవును మేడం. అలా జర్నీ సార్. డిసైడ్ అవ్వాలి ఆంజనేయులు సార్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు కూడా బాగా చేస్తున్నారు, చాలా పోరాడుతున్నారు. ఖచ్చితంగా ప్రతి మేడం ఒక్కరికి జర్నీని ఇన్స్పైర్ తీసుకోవాలి. చెక్కుతోనే అవును సార్. సమాధానం చెప్పాలి సార్. చెక్కు Yes. కనపడాలి. ఎంత పని చేస్తున్నామో చెక్కు రూపంలో రిజల్ట్ చూపించాలి సార్. చెక్కే సమాధానం. మీ చెక్కు వల్లే ఆధార్ కార్డులు తీసుకొని వస్తారు. చెక్కు కూడా Yes, వెరీ right. ఇంపార్టెంట్ సార్ ప్రతి ఒక్కళ్ళకి. ఖచ్చితంగా లీడర్స్, మేడం చెప్పిన మాటల్లో మనం తీసుకోవాల్సింది ఏంటంటే, మనం కష్టపడటంలోనే మనం ఇది ఉంటుంది. ఏదేమైనా కానీ పని మీద దృష్టి పెడితే ఫలితం ఆటోమేటిక్గా ఎంఎస్ఆర్ గారు అంటారు దేవుడు ఇస్తారని. పనియే ప్రత్యక్ష ధ్యేయంగా మనం చేస్తే ఖచ్చితంగా మేడం చెప్పిన మాటలన్నీ కూడా సార్థకత అవుతాయి. థ్యాంక్ యూ అంజలి సార్. భవానీ మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వాణి మేడం గుడ్ మార్నింగ్. అలాగే సురేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా. ఇంట్లో ఉంటూ ఒక పేషెంట్ గా ఉన్న నేను ఇలా బయటికి రావటానికి కారణం వేదవాణి మేడం. ఎలా అంటే టైలరింగ్ చేస్తున్న సమయంలో నాకు బ్యాక్ పెయిన్ వచ్చి చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. అలాంటి టైంలో నా ఆరోగ్యం కాపాడుకోవడం కాక తన ద్వారా 10 మందికి హెల్ప్‌నిస్తున్నాను ఈరోజు బయటకొచ్చి నేను. కాబట్టి నన్ను నడిపిస్తున్న సురేష్ సార్‌కి, వాణి మేడంకి నేను జన్మ జన్మల రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈరోజు నేను బయటకి రావటం కారణం ఆహ్, వేదవాణి మేడము, సురేష్ సారు. కనీసం పార్టీలు ఇట్లా ఫంక్షన్స్‌కే పంపించని మా హస్బెండు ఈరోజు నన్ను వెస్టేజ్‌లో "నువ్వు నిలబడు, చెయ్యి" అని సపోర్ట్ చేస్తుంది. కేవలం వాళ్ళ వల్లే చేస్తున్నాను ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా ఉన్నవిలో నేను గెలిచి 10 మందికి ఆదర్శంగా నిలబడాలని కోరుకుంటున్నాను. ఉమ్. మిమ్మల్ని అందరినీ Yes. గెలిపించకుండా నేను నిద్రపోను. మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా మేడం. గెలిపించాలి. Yes. ఓకే. థ్యాంక్ ఖచ్చితంగా మేడం. యూ. సురేష్ ఖచ్చితంగా సార్ చాలా తోడుగా అసలు ఒక బ్రదర్ లాగా నడిపించుకుంటా మమ్మల్ని. మీరు ఇంట్లో ఉన్న పిల్లుల్లాగా ఉన్నారు. పులుల్లాగా తయారవ్వాలి, బయటికి రావాలని చాలా మోటివేషన్ చేసి, అలాగే దినేష్ సార్ గాని, శోభ మేడం గాని, మా అప్లైనర్స్ అందరూ గూడా మమ్మల్ని ఎన్నంటే ఉండి నడిపిస్తున్నారు. వాళ్ళ గోల్ ఎలా అయితే పెట్టుకున్నారో వాళ్ళ గోల్ సక్సెస్ తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మేడం. మీరు మంచి లీడరు. మేడం టీంలో కూడా మీరు వేరే లెవెల్ వర్క్ చేస్తూ ఉన్నారు. నెగటివ్స్ ఎన్ని ఖచ్చితంగా వచ్చినా సార్. కానీ మీరు ముందుకే వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు గెలవటం అనేది 100% ఉంది మేడం. కాకపోతే మేడం అన్నట్టు స్టార్టింగ్లో వచ్చే నెగటివ్స్ని మనం కనుక పట్టించుకోకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ మంచి లైఫ్ వస్తుంది. అవును సార్. థ్యాంక్ యూ. ఎస్ రైట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ కనీసం మేడం. భవాని మేడం. ఈ రోజు ఇంట్లో కనీసం ఇల్లు గూడా లేని పరిస్థితి సార్ నాది. నేను వెస్టేజ్ నుంచి ఇల్లు కట్టుకోవాలని నాకు కోరిక సార్. ఖచ్చితంగా మేడం. మేడం పనిచేస్తుంది కూడా మీకోసమే. వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట విని ఏదైతే ముందుకెళ్తున్నారో అది మీరు కూడా మేడం ఏదైతే చదువుతున్నారో, సురేష్ సార్ ఏదైతే చదువుతున్నారో చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా త్వరలోనే మంచి చెక్స్ వస్తాయి మనందరికి కూడా.
ఆల్ ది బెస్ట్ చెయ్యాలి భవాని సార్. మేడం. మన తోడబుట్టిన వాళ్ళు గాని, ఎవరన్నా గాని మనకు తోడుగా ఉంటారో లేదో తెలీదు గానీ, ఈ వెస్టేజ్‌లో జాయిన్ ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్‌కి, అప్లైనర్ ఎప్పుడు తోడుగా ఉంటారు సార్. లైఫ్ లాంగ్ గూడా తోడుగా ఉంటారు. ఖచ్చితంగా. వాళ్ళ సక్సెస్‌ని చేద్దాం. తీసుకురావటానికి నిలబడతారు సార్ దీంట్లో. చేద్దాం. ఖచ్చితంగా మేడం. చేద్దాం. మిగతా వాళ్ళకి అవకాశం ఇద్దాం. థ్యాంక్ థాంక్ యూ యూ సో భవాని మచ్ మేడం. సార్. ఇంత అవకాశం థాంక్ ఇచ్చినందుకు. థాంక్ యూ సో మచ్. యెస్ రైట్. నంబూరి అరుణ మేడం. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. నంబూరి అరుణ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి గుడ్ మేడంతోని. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. మాట్లాడండి మేడం. నేను యాక్చువల్‌గా చెప్పండి. ఏందంటే సార్ యెస్. నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. యాక్చువల్‌గా ఏందంటే ఫస్ట్ టైమ్ మేడము నాకు హోమ్ మీటింగ్ చెప్పడానికొచ్చారు. మేడం మాటలు పట్టుకొనే నేను ఈ జర్నీ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మేడం ఏందంటే అంటే మేడం మాటల్లోనే ఆ మంచితనము, ఆ మాటలను బట్టి నేను ఈ జర్నీలో ఉన్నాను. ఏందంటే మేడం చాలా మందున్నారు. మీరు బయటికి రండి మేడం, మీరు బయటికి రండి మేడం, అరుణ మీరు బయటికి రా అని చెప్పి మేడం చెప్పటం వల్ల నేను ఈ ఫస్ట్‌కి గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేశాను. ఓహ్! గ్రేట్. ఎందుకంటే గ్రేట్. చాలా కంగ్రాట్స్. మందికి చాలా మందికి అంటే నాకు చాలా నెట్‌వర్క్ ఉంది స్టేట్ లెవెల్‌లో. అంటే యెస్. స్టేట్ లెవెల్‌లో గూడా నేను అంటే ఈ జాబ్‌లోంచి బయటకి రావడానికి వాళ్ళు ఒప్పుకోవట్లా. బట్ యెస్. ఏందంటే దాంట్లో కొంతవరకే నేను ఇవ్వగలుగుతాను. కానీ దీంట్లో మనం కొంత అమౌంట్ అయితే సాయం చేయగలుగుతాం గానీ, దీంట్లో చాలా మందికి లైఫ్ ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతోటి కేవలం మేడం మాటలు సురేష్ గారు గూడా మీరు రాండి మేడం ఫుల్ టైమ్ అనేవాళ్ళు. ఇట్లాగా ఈళ్ళందరి సపోర్టు నిజంగా వేదవాణి మేడం సపోర్ట్. నేనున్నాను నువ్వు బయటికి రా, నేనున్నాను బయటికి రా. ఇట్లాగా చాలా విషయాలు ఒక సిస్టర్‌గా నేను చేస్తానమ్మా నీకేది కావాలన్నా అని చెప్పి చాలా సపోర్ట్ చేశారు. నిజంగా వేదవాణి మేడంకి పాదాభివందనం. ఎందుకంటే గ్రేట్. ఇలాంటి గ్రేట్. వాళ్ళు ఉండడం వల్లే సమాజంలో చాలా మందికి మేలు జరిగిద్ది. యెస్. అలాంటోళ్ళు బయటికి రావాలి. అందుకు నిజంగా మేడం చేసే మంచి పనికి చాలా అభినందనలు తెలపాలి. అందుకని నా ఖచ్చితంగా. మెంటర్‌గాను మేడంనే ఎన్నుకున్నాను. ఎందుకంటే మేడంలాగా నాకు గూడా సమాజ సేవ చేయాలని చాలా ఇష్టం. సో, ఏందంటే లైఫ్ అనేది కొంత మటికే ఇవ్వగలుగుతాం ఎవరికైనా గాని. ఆరోగ్యము ఇవ్వలేం మనం. డబ్బులైతే ఒక యెస్. రూపాయి ఇస్తాం గానీ ఆరోగ్యం ఇవ్వలేం. సో, ఏందంటే మేడం మాటలు పట్టుకొని నేనిప్పుడు ఈ జర్నీ చేస్తున్నాను. సో, థాంక్ యూ సార్. గ్రేట్. థాంక్ యూ సో గ్రేట్. మచ్. అరుణ మేడం. గ్రేట్. గ్రేట్ అండి. ఖచ్చితంగా మేడం. మేడం లాంటి లీడర్ దొరకటం గూడా మీ అదృష్టం. మనకుండే ఫ్యామిలీ మేము గూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే, మనం హ్మ్. ఇటువంటి లీడర్స్‌ని చూయించి మో మో ఏమంటారు మోటివేషన్ జేయొచ్చు, ఇన్‌స్పిరేషన్ జేయొచ్చు. ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకున్నారో, ఆ లక్ష్యాలు త్వరగా నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఓకే. ఓకే. థాంక్ యూ సార్. కోటేశ్వరం మేడం ప్లీజ్. యెస్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. కోటేశ్వరమ్మ మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. రైట్. గుడ్ మార్నింగ్ సార్. రైట్. గుడ్ మార్నింగ్ మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ వేదవాణి మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కోటేశ్వరం మేడం. మీరు చెప్పిన మీటింగ్ లో నేనైతే చాలా ఇన్స్పైర్ అయ్యాను మేడం. థ్యాంక్ యూ అండి. ఇన్స్పైర్ అవ్వాలండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మన సప్లిమెంట్స్ వాడుకోవాలండి. మన సప్లిమెంట్స్ వాడుకోవటం వల్ల యాంటీ క్యాన్సరస్ అసలు ముందు క్యాన్సర్ రాదు. ప్రివెంటివ్‌గా మనం వాడుకోవాలి. ఆరోగ్యం ఉంది. చెక్కు తీసుకోవాలండి. ప్రతి ఒక్కళ్ళు చెక్కుతోనే సమాధానం చెప్పాలి మీరందరూ. ఎంత పని చేస్తున్నా మందికి మీరు ఫోన్‌లో గూడా ఎక్కువగా వేస్ట్ మాటలు కాకుండా ఏదైనా మనకి నాలెడ్జ్ వచ్చే మాట నేను లైఫ్ లైనర్స్ కూడా అదే చెప్తాను. వేస్ట్‌గా ఏం మాట్లాడుకోవద్దు. ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడుకోండి. చెక్ ఎలా వస్తది? సైడ్ పాయింట్స్ ఎలా చేసుకోవాలి? ఇవే సబ్జెక్ట్ ఉండాలండి. అది ప్రతి ఒక్కళ్ళు సాధించాలి. ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యం ఉండాలి. పేదరికం పోవాలి. అదండి నా గోలు. యెస్. మాట్లాడండి మేడం. రైట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. ఖచ్చితంగా మేడం మోటివేషనే గాకుండా మేడం చేసేటువంటి హార్డ్ వర్క్ గూడా మీరు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ముందుకెళ్ళాలి. జ్యోతి మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. ప్రతిపాడు.
మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం. జ్యోతి మేడం, ప్రతిపాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. ఈరోజు మీ టెస్ట్ మనీలో ప్రతి ఒక్క పాయింట్ తీసుకోదగ్గదే మేడం. నాకు ఫస్ట్ టైం ప్రతిపాడు వచ్చి సారు మీటింగ్ చెప్పేటప్పుడు వేదవాణి మేడం ఇక్కడ సిహెసిలో పనిచేశారు అంటే, వేదవాణి మేడం నాకు తెలుసు సార్ అని చెప్పేసి, మేడమే 1.5 lakh వచ్చే మేడమే చేస్తున్నారంటే నేను ఎందుకు చేయకూడదు, ఆ రోజే నిర్ణయించుకున్నాను. ఇంకొకటి ఏంటంటే మీ మంచితనం, లైఫ్ లైనర్స్ అయిన మాతో ప్రతిరోజు ఫోన్ లో కాంటాక్ట్ లో ఉంటూ మమ్మల్ని బలపరుస్తూ ముందుకెళ్లాలమ్మా, ఆడవాళ్ళ ఇంట్లో అన్ని పనులు చేసి జయించే వాళ్ళం, మనం సమాజంలో కూడా జయించవచ్చు అని మాకు ఎన్నో ఇన్స్పిరేషన్ మాటలు చెప్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇంకొకటి, ఇంట్లోనే మీకు ఫస్ట్ లో నెగిటివ్ ఎదురైనప్పుడు భర్త రూపంలో, కొడుకు రూపంలో, కూతురు రూపంలో ఇదంతా ఎందుకు నీకు అన్నప్పటికీ మీరు దాన్ని ఆ మాటలు మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. నెగిటివ్ గా ఆలోచించకుండా అదే నాకు బలాన్ని ఇస్తుంది అన్నట్లుగా మీరు ఆ మాటలు తీసుకుని ముందుకు వెళ్ళటం ఎంతో హ్యాపీగా ఉంది. నేను కూడా అలాగా ఇంట్లో ఎన్నో నెగిటివ్స్ వస్తున్నా ముందుకు వెళ్ళాలి అనే దాంతో వెళ్తూ ఉన్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జ్యోతి మేడం. చాలా మీరు వండర్ఫుల్ లీడర్, మంచి వాయిస్ ఉంది, కమిట్మెంట్ లీడర్. మీరు డిసైడ్ అవ్వాలి. మేడం సపోర్ట్ తీసుకుని ఇంకా త్వరగా మనందరికి కూడా కనపడాలి, వినపడాలి. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్, పమిడి వెంకటేశ్వరమ్మ మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. పమిడి వెంకటేశ్వరమ్మ మేడం, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకోండి మేడం. వెంకటేశ్వరమ్మ మేడం, ఎస్ రైట్. శోభా మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్. శోభారాణి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం అనే కంటే నాకు నోట్లో అక్కనే వస్తుంది. మీలాంటి గొప్ప లీడర్ దగ్గర అదృష్టంగా భావిస్తున్నాను. కానీ అక్క, మీరు ఆ రోజు డ్యూటీ చేసి 50 సంవత్సరాల వయసులో కూడా డ్యూటీ చేసి ఇప్పుడు మెంటల్ టెన్షన్ మీకు మెడికల్ ఫీల్డ్ లో అది నాకు తెలుసు. అట్లా చేసి వచ్చి కూడా డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చిన్నపిల్లలాగా మొత్తం డైరీలో రాసుకొని డౌన్ లైన్స్ అందరికి కాల్ చేసి హోమ్ మీటింగ్స్కి వెళ్ళడం, ఇదంతా నేను ఫస్ట్ నుంచి మిమ్మల్ని చూసేదాన్ని. అది చూసి అక్కే ఇంత కష్టపడి ఇట్లా చేస్తుంది, ఇంతమందికి ఇలా చేస్తుంది, ఇంతమందిని సక్సెస్ చేయాలని గోల్ పెట్టుకుంది, నేను ఎందుకు చేయకూడదు అనుకున్నా. నేను ఆ రోజు వాస్తవంగా నేను ఈ రోజు ఇంత డిసైడ్ అయ్యి ఇంత నింపుకొని నాలెడ్జ్ నేర్చుకొని చేయడానికి కారణం ఆ రోజు మిమ్మల్ని చూసిన తర్వాత నేను డిసైడ్ అయ్యింది. అప్పుడు నేను ఏం చేద్దాంలో ఏమో లబ్బా అనిపించేది. కానీ ఈ రోజు నేను ఇంత చెప్పగలిగిన, మాట్లాడగలిగిన మిమ్మల్ని చూసిన తర్వాతనే నేను కసిగా పెంచుకొని నేర్చుకొని డిసైడ్ అయ్యి చేస్తున్నాను అక్క. మీరే నాకు గురువు వాస్తవంగా మాట్లాడితే. ఎందుకంటే అప్లైనర్స్ కన్నా కూడా నాకేం నేర్పలేదు పెద్దగా. నేర్చుకోవాలి, వాళ్ళు చెప్పినా కూడా నేను తీసుకోవాలి. మిమ్మల్ని చూసిన తర్వాత నేను డిసైడ్ అయ్యాను. నాకు మీరే గురువు, మీరే ఆదర్శం. ఇలాంటి గొప్ప లీడర్స్ ఇక్కడ నాకు అదృష్టం భావిస్తున్నాను అక్క. ఈరోజు మీకు చెప్పిన జూమ్ ఎక్సలెంట్ గా ఉంది. అంటే హార్ట్ లో నుంచి వచ్చింది, అంటే బాధలు కష్టాలు అన్ని. అవును, నేను మిమ్మల్ని చూసే దగ్గరగా చూసిన తర్వాతనే నేను డిసైడ్ అయ్యింది ఆ రోజు హార్ట్ఫుల్ గా. ఈ విషయం ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలే నేను. థ్యాంక్ యూ శోభా మేడం. నిజంగా మేడం చూసి డిసైడ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అందరికీ ఉంది. ఖచ్చితంగా అందరం గెలవాలి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. ఎస్, పమిడి వెంకటేశ్వరమ్మ మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకుని, మీరు హ్యాండ్ డౌన్ చేసినట్టున్నారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చున్నాం. వెంకటేశ్వరమ్మ మేడం, రైట్ లీడర్స్. ఎస్, దుర్గా మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్. వెయిట్ మేడం. రైట్, మాట్లాడండి దుర్గా మేడం. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. యాదవేన మేడం గారు, గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్. మీరు చెప్పిన టెస్ట్ మోనీ అంతా బాగుంది మేడం గారు, చాలా కనెక్ట్ అయినాయి. నేను మారటం కారణం కేవలం సురేష్ సారే మేడం గారు. సురేష్ సారు, ఆనంద్ సారు, హరి సారు, వీళ్ళు ముగ్గురు కారణం మేడం గారు. ఎక్కువగా సురేష్ సార్ మీటింగు కొండి, కందుకూరు, కావిలి, సింగరాయకొండ, ఉలవపాడు, ఎక్కువగా కందుకూరు మేడం గారు.
ఓకే. సురేష్ సార్ మాటలు పట్టుకొని దీన్ని చాలా జాగ్రత్తగా చేస్తున్నాను మేడం గారు. అట్లానే మా అప్లయర్ హరి సారు, నాగలక్ష్మి మేడం వాళ్ళకి కాల్ చేసి ఏం చేయాలి సార్? ఏం చేయాలి మేడం? అని అడిగి వాళ్ళని పట్టుకొని ఆనంద్ సార్ గూడా మీరు నిలబడండి మేడం. మీరు నిలబడండి. టీమ్ అదే వచ్చిద్ది. మీరు నిలబడండి టీమ్ అదే వచ్చిద్ది అన్న మాటలు నాకు బాగా గుచ్చుకున్నాయి మేడం గారు. ఖచ్చితంగా. అట్లానే మీరు చెప్పిన టెస్టిమోనీ మొన్న మిమ్మల్ని చిలకలూరిపేటలో చూశాను మేడం గారు. ఓకే. ఓకే. సురేష్ సార్ కారులో వచ్చారు. ఆ! అప్పుడు చూడటం మళ్ళీ ఇప్పుడు మాటలు వింటున్నాను మేడం గారు. మీరు చెప్పినయన్నీ బాగా కనెక్ట్ అయింది. మీకులానే నేను గూడా నలుగురికి హెల్ప్ చేయాలని చేస్తున్నాను మేడం గారు. ఖచ్చితంగా. ఎస్. ఓకే. మీ గట్టిగా టెస్టిమోనీ చేయాలి. మళ్ళీ కావాలని ఇంకొకసారి ఖచ్చితంగా. కోరుకుంటున్నాను. అట్లనే మీ గోల్ సక్సెస్ అవ్వాలని హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నాను మేడం గారు. ఎస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ దుర్గా మేడం. థ్యాంక్ యూ. మీరు వన్స్ అగైన్. డిసెంబర్‌కి 1,00,000 తీసుకోవాలి. అంటే మన గోల్ అనేది చాలా పెద్దగా పెట్టుకోవాలి. 1,00,000 కాదు. నిన్న సార్ చెప్పారు టెస్టిమోనీ నాకు బాగా కనెక్ట్ అయింది. గోల్ అనేది 5,00,000 10,00,000 పెట్టుకోవాలి. గోల్ చిన్నదిగా కూడా పెట్టుకోకూడదు. ఆ గోల్ అనేది ఎస్. చాలా పెద్దగా పెట్టుకుంటే అది మన మైండ్ డిసైడ్ అవుతది. డిసైడ్ అవ్వాలి ఫస్ట్. ఆ గోల్ అలా పని చేస్తాం మనం. అంత పెద్దగా పెట్టుకోవాలి గోల్. ఎస్. ఎస్. రైట్. థ్యాంక్ యూ దుర్గా మేడం. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రామయ్య సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. రామయోగి సార్. ఎస్. అనుష మేడం ప్లీజ్ అన్మ్యూట్. సార్ గుడ్ మార్నింగ్ జాను సార్. రామయ్య సార్ మాట్లాడండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ జర్నీ ఎక్సలెంట్ మేడం. ఈరోజు సెషన్ బాగుంది. నాకు బాగా నచ్చింది. మా టీమ్స్ కానీ మాకు కానీ మీరు చెప్పిన ప్రతి పాయింట్ చాలా వాల్యుబుల్ మేడం. థ్యాంక్ యూ సార్. మీరు పార్ట్ టైం కానీ ఇలా చేస్తున్నారంటే ఇంకా ఫుల్ టైం త్వరలో ఫుల్ టైం లో దిగి మీ టీమ్ ని గట్టిగా ప్రమోట్ చేసుకోవాలని అసలు కోరుకుంటున్నాను. అది నేను ప్రతిరోజు గుర్తు చేసుకుంటా సార్. నేను పార్ట్ టైం అయితే ఇలా ఉంది. ఫుల్ టైం అయితే నేను కుడితిలో పడ్డ ఎలుకలాగా నేను ఎంత బాధపడతా ఉంటానో, నేను ఫుల్ టైం అయితే ఎంత మందిని సక్సెస్ చేయగలను అనేది నాకు చాలా బాధపడతా ఉంటా. నేను ఇలా పార్ట్ టైం గా జర్నీ చేస్తున్నా. అయినా కానీ దాని గురించి దాన్ని కూడా నెగిటివ్ గా తీసుకోకుండా ఉన్న టైంలోనే మనం కష్టపడాలి అని ఫోనుల్లోనే వాళ్ళని మోటివేషన్ చేసుకుంటా జర్నీ చేయిస్తున్నా సార్. అవును మేడం. మీరు చెప్పిన ఈ రోజు సెషన్ లో బయట వస్తువులకి మన వస్తువులకి తేడా చెప్పే వేరియేషన్ మాకు బాగా నచ్చింది మేడం. ఆ పాయింట్ ఇన్స్పిరేషన్ గా తీసుకుని మేము కూడా అలాగే ఫాలో అవ్వాలని చూస్తున్నాను. థ్యాంక్ యూ. అది చెప్పాలి సార్. చెప్పాలి హోమ్ మీటింగ్ లో ఖచ్చితంగా రైజ్ చేయాలి ఆ పాయింట్. థ్యాంక్ యూ రామయ్య సార్. ఖచ్చితంగా మేడం జర్నీలో మనం అందరం గమనించాల్సింది. ఫుల్ బిజీగా ఉండి కంఫర్ట్ జోన్ లో ఉండి పార్ట్ టైం చేస్తూ సక్సెస్ తీసుకుంటున్నారు. మనం ఎందుకు తీసుకోకూడదు? ఎస్ పాయింట్ తీసుకోండి. అనుష మేడం ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వేదవాణి మేడం. గుడ్ మార్నింగ్ అనుష మేడం. ప్రతిరోజు మీ వాయిస్ వింటున్నా మేడం. అసలు నిజంగా మీ మాటలు మాకు ఎంత ఇన్స్పిరేషన్ అంటే అసలు మేడం చెప్పలేను. అసలుకి నిజంగా నాకు మీరు చెప్పిన పాయింట్ లో నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే మేడం, మీరు అన్నారు కదా మేడం, నేను ఖాళీగా ఉన్న టైంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫుడ్ సప్లిమెంటరీ గురించి తెలుసుకొని వాటిని రాసుకొని మళ్ళీ రివిజన్ చేసుకుని నాకు నేనే ఎగ్జామ్ పెట్టుకుంటాను అన్నారు కదా మేడం. ఆ పాయింట్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. నేను కూడా అలాగే నోట్బుక్ లో రాసుకొని నేను రివిజన్ చేసుకుంటా ఉంటానని అంటున్నాను మేడం. మళ్ళీ వచ్చేసి మైండ్ సెట్ మేడం. మైసూరు మనం వెళ్ళలేకపోయినా కూడా ఖచ్చితంగా వెళ్ళాలి. కానీ అక్కడికి వెళ్ళేసి వచ్చే మనం అక్కడికి వెళ్ళినట్టు ఊహించుకొని అదే మైండ్ సెట్ మనం మార్చుకొని చెప్తానన్నారు కదా మేడం. ఆ పాయింట్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే రేపు మీ డిసెంబర్ కల్లా మీ గోల్ రీచ్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. ఖచ్చితంగా. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అనుష మేడం. థ్యాంక్ యూ. లీడర్స్ గమనించండి, ఫీడ్బ్యాక్లో మనం ఫస్ట్ చెప్పిన మాటలు మనం అంటే ఏం నెగిటివ్ తీసుకోవద్దు. ప్రతి ఒక్కరూ ఎక్సైట్మెంట్గా ఉంటారు ఒక మంచి జర్నీ అన్నప్పుడు, గ్రేట్ లీడర్ జర్నీ. సో మనం దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. కాబట్టి 1 minute ఫీడ్బ్యాక్ కంప్లీట్ చేసుకోవాలి ఒకటి. రెండవది స్టార్టింగ్ హ్యాండ్ రైజ్ చేయకుండా ఎండింగ్ దాకా హ్యాండ్ రైజ్ చేస్తూ ఉన్నారు. టయాన్ని చూసి మనం హ్యాండ్ రైజ్ చేయాలి. ఎందుకంటే మనం టైం చాలా విలువైంది లీడర్స్, మనదే కాదు ప్రతి ఒక్కరిది. అదొక్కటే కరెక్ట్గా ఎందుకంటే మనం అందరం లీడర్స్ని ఒక మంచి టీంని రన్ చేయబోతున్నాము. దీని గురించి నేను ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నానంటే మీకు తెలియకుండానే
మనకు నెగిటివ్ వస్తుంది. నన్ను పిలవలేదు, లేదంటే నన్ను పట్టించుకోలేదు. పిలవటం కాదు లీడర్స్, కొంచెం మేడం గారి టీంని ముందు ఇన్వైట్ చేస్తున్నాము, అది అర్థం చేసుకోండి. రెండోది ఏంటంటే అందరికీ అవకాశం రావాలంటే అన్ని చోట్ల రాదు, అది మనం పాజిటివ్గా తీసుకోవాలి. ఓకేనా? 7:30 దాకా మనం జాయిన్ అవ్వటమే 5:30కి జూమ్ పెడితే 5:40కి 5:50కి జాయిన్ అయిపోయి 6 గంటలకు సెషన్ స్టార్ట్ చేసి 7:30 దాకా మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటే కరెక్ట్ కాదు కదా. డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. మన జాలే సార్ ఎప్పుడు చదువుతుంటారు, సక్సెస్ అవ్వాలంటే ఎన్ని కాదు సార్, డిసిప్లిన్ ఉండాలి, మిలిటరీ డిసిప్లిన్ అంటారు. సో ఇవి వింటున్నాం, బట్ ఎంతవరకు పాటిస్తున్నాం కొంచెం అందరూ అర్థం చేసుకోండి. ముందున్న వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి రాని వాళ్ళు ఎప్పుడు కూడా నెగిటివ్గా ఫీల్ అవ్వద్దు. రేపటి రోజున ముందుగా మీరే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. అందరు గ్రేట్ లీడర్స్, అండర్స్టాండ్ చేసుకుంటారు అనుకుంటున్నాను, నెగిటివ్ ఎవరు తీసుకోవద్దు. జాలే సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎస్ రైట్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. వేదవాణి మేడం గారు గుడ్ మార్నింగ్. మీరు తీసుకున్నట్టు మీరు చెప్పినటువంటి పాయింట్లో ఒక 5 గుడ్ మార్నింగ్. కంపల్సరిగా ప్రతి ఒక్కరూ పాటిస్తే ఎంత సక్సెస్ అవుతారంటే మీరు చెప్పిన పాయింట్లో 100కి 1000 సక్సెస్ అవుతారమ్మా. ఒకటి, వెస్టేజ్లో ఫుడ్ సప్లిమెంట్స్ మనం వాడితే ఖచ్చితంగా మన కింద డౌన్ లైనర్స్ వాడతారు అనేది బాగా హార్ట్ టచ్ అయింది. మనం ఏదైతే పాటిస్తామో అదే కింద లైనర్స్ తప్పనిసరిగా పాటిస్తారు. రెండో పాయింట్, మనకు ముఖ్యంగా ఉండాల్సింది ఆరోగ్యం మాత్రమే. ఎన్ని ఉన్నా సరే అవన్నీ వేస్ట్, ఆరోగ్యం ఉంటే అన్నీ వస్తాయి అనేది పాయింట్ టచ్ అయింది. మూడో పాయింట్, నాన్నగారు అన్న మాట పాటించి ఎంతోమందికి ఉపాధి చూపించటం అనేది అది హ్యాట్సప్ మేడం గారు. మీకు అంతమందికి మీరు ఉపాధి కల్పించడం అనేది సామాన్యమైన విషయం కాదు. రెండోది, నాలుగవది, వెస్టేజ్లో మాత్రమే సంపాదించి కారు తీసుకోవాలనే కసి మీ వల్ల నాకు కూడా కలిగిందమ్మా. థ్యాంక్ యూ సార్. తర్వాత ఐదోది, అవునమ్మా ఒక్క నిమిషం, చెక్కు మాత్రమే సమాధానం చెప్తాది. డౌన్ లైనర్స్ని గెలిపిస్తే దాకా నేను నిద్రపోను అనేది మాత్రం అది మామూలుగా లేదమ్మా. నాకు తొలి నుంచి కూడా ఉంది. ముఖ్యంగా మీరు చెప్పారు ఒక పాయింట్, మనకు శక్తి ఉంటే మనం ఎవరైనా కొంచెం పూరు అనే వాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళకి మనం కొంచెం చేయూతనిస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుంది, వాళ్ళ ద్వారా అనేక ఐడియాలు వస్తాయనేది కూడా బాగా హార్ట్ టచ్ అయింది. ఈ అవకాశం ఇచ్చిన ఆనంద్ సార్కి, మీకు, వెస్టేజ్ లీడర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు, మీ జాలయ్య. థ్యాంక్ యూ జాలయ్య సార్. మీరు ఖచ్చితంగా రాజమౌళి ముద్రలాగా ఉంటుంది మీ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఎస్ సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. అదే సమయము బట్టి ఇప్పుడు మళ్ళీ మీటింగ్స్ అనౌన్స్ చేయాలి కదా, మీరు ఫీడ్బ్యాక్ ఎలా సార్? ఎంతమంది ఉన్నారు? ఇంకా ఉన్నారు, అర్థం చేసుకోవాలి. ఓకే, పర్వాలేదు లీడర్స్ కొంచెం గమనించండి. చాలా టైం అయింది, 7:10 కావచ్చింది. ఇంకా ఇచ్చుకుంటా పోతే 7:30 అయింది కదా, మీటింగ్స్ అనౌన్స్ చేద్దాం. మన లీడర్స్ అర్థం చేసుకుంటారు. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. నాగలక్ష్మిని ఒకసారి నేను కూడా మాట్లాడు. నువ్వు ఎవరన్నావు? మా హ్యాండ్ రైజ్ చేయలేదే. నేను చాలా సేపు అయింది సార్ హ్యాండ్ రైజ్ చేసి. లేదు హ్యాండ్ రైజ్ లేదమ్మా, దాంట్లో లేవు, ఆప్షన్ లేదు. నథింగ్ ప్రాబ్లం మేడం, మాట్లాడండి. ఓకే మాట్లాడు. గుడ్ మార్నింగ్ వేదవాణి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మా గ్రేట్ అప్లైనర్ మీరు, నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. దగ్గర బాండింగ్, మీరంటే నాకు చాలా అభిమానం. అయితే మీరు చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, మీరు మైసూరు వెళ్ళకుండానే సుబ్బయ్య సెట్ సారు మైండ్ సెట్ గురించి చెప్పారు అని అన్నారు. ఆ రోజు చెప్పిన స్పీచ్ లో నేనున్నాను అక్కడ, కానీ నేను పాటించలేకపోతున్నాను దాన్ని. ఈ రోజు నుంచి దాన్ని పాటించి నా మైండ్ కి ఒక వాచ్మెన్ ని రెడీ చేసుకోవాలని డిసైడ్ అయ్యా. థ్యాంక్ యూ మేడం. నేను అది మైండ్ లో స్ట్రాంగ్ గా ఫిక్స్ చేసుకున్నా. మేడం గారు మైసూరు రాకపోతే అలా ఉంది, మైసూరు వచ్చింది లెవెల్లో ఉండేది. నాకు థ్యాంక్ యూ నాగలక్ష్మి మేడం. మీ సెషన్ ద్వారా మా నాగలక్ష్మి మేడం మళ్ళీ యాక్టివేట్ చేశారు మేడం. నాకు దానికి స్పెషల్ థ్యాంక్స్ వాణి మేడం. నేను ఎప్పుడు యాక్టివ్ గానే ఉన్నాను సార్. లేదు వాణి మేడం స్పీచ్ తోనే మీరు ఎప్పుడో సుబ్బయ్య సెట్ సార్ చెప్పిన పాయింట్ పట్టుకున్నారు. సూపర్. థ్యాంక్ యూ వాణి మేడం. థ్యాంక్ యూ నాగలక్ష్మి మేడం. సో టైం అయింది కాబట్టి కొంచెం ఫీడ్బ్యాక్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు దాన్ని నెగిటివ్ గా తీసుకోవద్దు లీడర్స్. మనం అందరం కూడా పాజిటివ్. ఎస్ మీరు తీసుకోరు నాకు తెలుసు.
చాలా పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండాలి. ఇందాక ఆనంద్ సార్ ఒకసారి గుర్తు చేశారు అవకాశం. ఒక్కసారి మా పిల్లలు ఉన్నారే ఒక్కసారి నేను అంటే ఉన్నారో లేదో అర్థం కాలేదు. పేర్లమ్మా వాళ్ళ పేర్లు. నిఖిల మోహన్ చంద్ ఒక్కసారి గుడ్ మార్నింగ్, ఉన్నారా అమ్మా? చింటూ ఉన్నారో లేదు? నిఖిల మేడం ఉన్నట్టున్నారు. అందరికీ నమస్కారం. నేను వేదవాణి మేడం వాళ్ళ కూతుర్ని. అమ్మ ఈరోజు ఫుడ్ సప్లిమెంట్స్ గురించి చేసిన ప్రసంగం చాలా అద్భుతంగా ఉంది. అండ్ మీరు చెప్పిన విషయాలు అందరికీ సులభంగా అర్థమయ్యి భవిష్యత్తులో అన్ని తప్పకుండా అమలు చేస్తారని నమ్ముతున్నాను. మొదట నేను ఇది సాధ్యం కాదనుకున్నాను, కానీ నీ కృషితో ప్రూవ్ చేసావు. థ్యాంక్ యూ. అండ్ ఈరోజు నేను చూస్తే చాలా గర్వంగా ఉందమ్మా. నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చిన్న నైస్ టాకింగ్ టు యూ. అమ్మ ఎప్పుడు చెప్తా ఉంటది చాలా మెచ్యూర్డ్ బీయింగ్ అని. మీరు చాలా మీ నాన్నగారు లాగా చాలా పద్ధతిగా, డిసిప్లైన్డ్ గా, ప్రీ ప్లాన్డ్ గా ఎవ్రీథింగ్ ఉంటుంది. మీ గురించి చెప్పని రోజు లేదు మాతో జర్నీలో. సో ఎప్పుడు మీ మాటలు వినలేదు. అమ్మ సెషన్ ఈ రోజు నిజంగా ఇదొక సర్ప్రైజ్ గిఫ్ట్ మాకు లాస్ట్ లో. థ్యాంక్ యూ. ఐ థింక్ యుఎస్ లో ఉన్నారు కదా ఇప్పుడు? మెసేజ్ పెట్టాను నేను, అంటే వీలుంటే యాడ్ అవుతారని నేను మెసేజ్ పెట్టాను తెల్లవారుజామున. ఇప్పుడు వాళ్ళకి సాయంత్రం టైం ఎంత అయిందమ్మా ఇప్పుడు? ఇప్పుడు 7 అవ్వస్తుంది. ఓకే. చింటూ తమ్ముడు ఉన్నాడా? లేరు అనుకుంటాను. అమ్మ నిజంగానే మీ తాతగారు, మీ నాన్నగారు, వాళ్ళ ఆదర్శాలు అనుగుణంగా నడుస్తుంది మేడం. చాలా మందికి సేవ చేయాలి, అది మీ బ్లడ్ లోనే ఉంది మేడం. 10 మందికి ఉపాధి కల్పించాలనే మా మనస్తత్వంతో ముందుకు వెళ్తున్నారు. దాన్ని మీరు అర్థం చేసుకొని మీ నాన్నగారు కూడా స్టార్టింగ్ లో కొంచెం నెగిటివ్ గా ఉన్నా ఇప్పుడు బాగా కోఆపరేట్ చేస్తున్నారు. సో మీ అందరి సపోర్ట్ అమ్మగారికి ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్, దట్స్ ఇట్. మనకి టైం లేట్ అయిపోయింది కాబట్టి లెట్స్ కన్క్లూడ్ ది సెషన్, ముగించుకుందాం. సో లాస్ట్ నైట్ అయిపోయింది. బూట్ క్యాంప్ గురించి స్పెషల్ గా చెప్పేది ఏం లేదు. సో స్టార్ట్ బుకింగ్ టికెట్స్, స్టార్ట్ టేకింగ్ బూట్ క్యాంప్ టు ద పీపుల్. ఎక్కువ మందికి ప్రమోట్ చేసుకోండి వీలైనంత మంది. ఇప్పటి నుంచి సాటర్డే సండే వచ్చింది కాబట్టి ఎక్కువ మంది జర్నీ అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. సో దీని గొప్పతనాన్ని తెలియజేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. థ్యాంక్ యూ అనిల్ సార్. థ్యాంక్ యూ వాణి మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వేదవాణి మేడం. 1 second స్పెషల్ థ్యాంక్ యూ టు రైట్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ. ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో ఖచ్చితంగా మీరు నెక్స్ట్ డే మీ అందరికి మంచి ఆప్షన్, ముందుగానే ఆప్షన్ వచ్చేది అయితే మీరు ముందుగా హ్యాండ్ రైజ్ చేయాలి, అది ఒకటే గమనించండి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఈ సెషన్ అయిపోయిన తర్వాత మైసూర్ మీద వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి ఎవరైతే ఇంకా అమౌంట్ మీ అప్లయన్స్కి ఇవ్వలేదో, లిస్ట్ ఇంకా ఇది కాలేదో ఒకసారి చూసుకొని మైసూర్ లిస్ట్ ఫైనల్ చేసుకొని నేమ్స్ పంపిస్తున్నాను నేను మన టీంలో. ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరిని మళ్ళీ ఒకసారి కాల్ బ్యాక్ చేసుకుని ప్రిపేర్ అయ్యి ఉండమని చెప్పండి. ఎందుకంటే అప్పటికప్పుడు హరీబర్ అవ్వకుండా ఏదైనా కమిట్మెంట్స్ ఉంటే ఇప్పుడే కంప్లీట్ చేసుకొని మైసూర్కి టెన్షన్ లేకుండా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఆల్ లీడర్స్. ఒకసారి గ్రూప్ లో పోస్ట్ చేయండి సార్. అందరు చెక్స్ వచ్చినాయి. చెక్స్ కూడా గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ సార్. దినేష్ సార్ ఓకే మాట్లాడతారా? మాట్లాడండి. ఓకే సార్. థ్యాంక్ యూ. వాయిస్ కట్ అవుతుంది సార్.